మంచిదండి. విలువైన క్షణాలకు మనం వచ్చాం. నాకున్న సమయంలో కొన్ని శ్రేష్టమైన సంగతులను మీ అందరితో నేను పంచుకుంటాను. అయితే దానికంటే ముందు ఏమండి, దేవుని మాటలు వినడానికంటే ముందు ఆయన కార్యాల గురించి తెలుసుకొని మనం గనక మన జీవితాలను మనం ముందుకు తీసుకెళ్ళగలిగితే గొప్పగా ఉంటుందండి. ప్రతి పాట అండి దేవుని హృదయానికి హత్తుకునేలాగా ఉంటుంది. మనము లిరిక్స్ని అర్థం చేసుకుంటూ పాడగలిగితే దేవుని సన్నిధిలో ఉన్న అంతకంటే ఆనందం, అంతకంటే ఆశీర్వాదం మరొకటి ఉండదు. కాబట్టి దయచేసి అందరూ లేచి నిలబడితే ఒక పాట పాడుకుందాం. వీలైతే లిరిక్స్ స్క్రీన్ మీద చూపించండి. అందరూ పాడుకోదగిన పాట, అందరికీ తెలిసిన పాట. యేసు నీ కార్యములు వచ్చా అండి? అందరికి వచ్చా? యేసు నీ కార్యములు. వెరీ గుడ్ అండి. దైవ కార్యాలు గొప్పవా కాదు చెప్పండి. మన జీవితంలో దేవుడు అద్భుతాలు చేయాలి. ఆ లిరిక్స్ని మీరు గమనించండి. కానా విందులో ఒకే మాటతో అద్భుతము చేసితివి. అంటే దేవుడు ఒక్క మాటతో ఏం చేశాడు? అద్భుతాలు చేశాడు కదా. చేప కడుపులో యోనాను ఉంచితివి. కాబట్టి క్షమించాలి, ఆశ్చర్యముగా యోనాను ఉంచితివి కదా. కాబట్టి అది కంటికి కనపడవు, హృదయానికి అంత చిక్కవు. కాబట్టి దేవుని కార్యాలు అంత గొప్పవి. మన జీవితంలో కూడా దేవుడు అలాంటి కార్యాలు చేయాలని మన హృదయంతో, మరలా చెప్తున్నాను, నోటితో కాదు, మన హృదయంతో పాడదామా? అందరము దేవుని సన్నిధిలో హృదయంతో పాడదామండి. యేసు నీ కార్యములు ఎంతో గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి. యేసు నీ కార్యములు ఎంతో గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి. అవి కంటికి కనబడవు, హృదయానికి ఎంతో చిక్కవు. అవి కంటికి కనబడవు, హృదయానికి ఎంతో చిక్కవు. యేసు నీ కార్యములు ఎంతో గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి. యేసు నీ కార్యములు ఎంతో గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి. కానా విందులో ఒకే మాటతో అద్భుతము చేసితివి. చేప కడుపులో ఆశ్చర్యముగా యోనాను ఉంచితివి. కానా విందులో ఒకే మాటతో అద్భుతము చేసితివి. చేప కడుపులో ఆశ్చర్యముగా యోనాను ఉంచితివి. పాడదామా? అవి కంటికి కనబడవు, హృదయానికి ఎంతో చిక్కవు. అవి కంటికి కనబడవు, హృదయానికి ఎంతో చిక్కవు. యేసు నీ కార్యములు ఎంతో గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనిది. యేసు ఎంతో గొప్పవి,
తండ్రి నీ తలంపులు లెక్కలేనివి. పౌలు శీలలు ప్రార్థించగా చెరసాల బ్రద్దలాయనే. గొర్రెల కాపరి దావీదును రాజును చేసితివి. పౌలు శీలలు ప్రార్థించగా చెరసాల బ్రద్దలాయనే. గొర్రెల కాపరి దావీదును రాజును చేసితివి. అవి కంటికి కనబడవు, హృదయానికి అంతు చిక్కవు. అవి కంటికి కనబడవు, హృదయానికి అంతు చిక్కవు. యేసుని కార్యములు ఎంతో గొప్పవి, తండ్రి నీ తలంపు. యేసుని కార్యములు ఎంతో గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి. అవి కంటికి కనబడవు, హృదయానికి అంతు చిక్కవు. అవి కంటికి కనబడవు, హృదయానికి అంతు చిక్కవు. యేసుని కార్యములు ఎంతో గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి. 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 అవి కంటికి కనబడవు, హృదయానికి అంతు చిక్కవు. 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 పరిశుద్ధుడా, మహోన్నతుడా దేవా, నీ కార్యములు ఎంతో గొప్పవి నాయన. మీ తలంపులు లెక్కలేననివి ప్రభా. ఈరోజు మీ సన్నిధిలో ఉండి నాయన, మీ గురించిన మాట మేము ఆలోచించే కృపను మీరు మాకు అనుగ్రహించినందుకై మీకు వందనాలు దేవా. అద్భుతాలు చేసే దేవా, ఆశ్చర్య కార్యాలు చేసే మా దేవా, మీకే స్తుతులు తెలియపరుచుకుంటున్నాం దేవా. తండ్రి, ఒక్క మాటతో కానా విందులో నైనా నీటిని ద్రాక్షరసంగా మార్చి, అందును బట్టి మీకు వందనాలు. మా జీవితంలో కూడా అలాంటి అద్భుతాలను చేసి మమ్మల్ని నడిపించండి తండ్రి. మీరు చేసిన కార్యములను మేము ఆలోచిస్తుండగా, ధ్యానిస్తుండగా, గొప్ప గొప్ప విషయాలను, మీ ఔన్నత్యాన్ని,
మీ కీర్తిని, మీరు మీ యొక్క లక్షణాలను ధ్యానించడానికి మీరు మాకు అనుగ్రహించిన కృపకై మీకు వందనాలు. మీ బిడ్డలందరూ కూడా నాయన ఈ శ్రేష్టమైన సమయంలో మీ వాక్యాన్ని వినుచుండగా వారితో మీరు మాట్లాడమని ప్రాధేయపడుతూ ఈ కూడికను దైవికంగా ఆత్మీయంగా నడిపించమని చెబుతున్న నాకు దేవా, నీ ఆత్మ సహాయాన్ని నిండుగా దయచేయమని యేసయ్య పరిశుద్ధమైన నామం పేరట వేడుకొంచెం ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. సరే, సో జాగ్రత్తగా ఒక మాట చదువుకొని మనము ముందుకు వెళ్దామండి. దయచేసి అందరూ కూడా 119వ కీర్తన అందరూ చూడండి. 119వ కీర్తన 97వ వచనం ఒకసారి చదువుకుందామా? నీ ధర్మశాస్త్రము చాలండి. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది, దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. జాగ్రత్తగానండి. ధర్మశాస్త్రం ఎలా ఉందంట? ఎలా ఉందంట? ప్రియముగా ఉన్నదంట. జాగ్రత్తగానండి. దావీదు గారు ఏమండి బైబిల్ని ప్రేమించాడా లేదు చెప్పండి? బైబిల్ని ప్రేమించాడా? గుండె కత్తుకున్నాడా? దినమల్లా ధ్యానించాడా? దావీదు గారు గొప్ప భక్తుడేనా? దావీదు గారు గొప్ప ఆరాధికుడేనా? దేవుడు అంటే మహా పిచ్చి కలిగిన వ్యక్తేనా? సరే, ఇప్పుడు ఆ లక్షణాలన్నీ మీ దగ్గర ఉన్నాయా? ఇవి లేవండి. మా దగ్గర ఏమున్నాయంటే దావీదు నాట్యం ఆడేను, మేము కుప్పి గంతులు వేయుదుము కదా. దావీదు గారు ఏమండి దేవుని వాక్యాన్ని విపరీతంగా ప్రేమించిన వ్యక్తి అండి. ఏమండి ఆయన మాటల్లో చూడండి, మనము 1వ కీర్తనలో ఏమని చదువుకున్నాం? దీవా రాత్రములు ధ్యానిస్తాను. ఇక్కడికి వచ్చేసరికి ఏమన్నాడు? ఏమని అన్నాడండి? దినమెల్లా. రోజంతా కూర్చొని దావీదు గారు మీరు ఏం చేశారంటే, నేను రాజును కదా, నేను చాలా బిజీ అని అనలేదండి. దినమెల్లా కూర్చొని ఏం చేశాడంట? ధ్యానించాడంట. ఏమండి ఒక మాట అడుగుతాను, యథార్థంగా జెన్యున్గా మీరు చేసి ఉంటే చేతులు ఎత్తండి. ఒక రోజంతా కూర్చోనండి నేను బైబిల్ చదివాను, కనీసం 8 నుంచి 10 గంటలైనా నేను బైబిల్ చదివాను అని అన్నోళ్ళుంటే, జెన్యున్గా ఉంటే చేతులు ఎత్తండి, చూస్తాను ఒకసారి. ఓకే, ఒకటి. ఏంటండి ఇంత 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 తక్కువ నంబర్స్ కనపడుతుంది. సరే, సో జెన్యున్గా మనం దేవుని సన్నిధిలో మాట్లాడుకుంటే అన్ని గంటలు కూర్చొని చదువుతామా అన్నయ్య? సరే, ఒకవేళ మీకు ఎగ్జామ్స్ ఉన్నాయి రేపు, సో ఆ ఎగ్జామ్ పేపర్లో మేము రాయాలి. అది రాయాలన్నప్పుడు నైట్ అంతా కూర్చొని చదివారా లేదో చెప్పండి. అలా చదివిన వాళ్ళు ఉంటే చేతి. హలో హలో వచ్చింది. హలో 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 మంచి టైంలో మైక్ డిస్టర్బ్ చేసింది, అయినా పర్లేదు, మిమ్మల్ని వదిలే ప్రశ్నే లేదు. సరే చెప్పండి, ఇప్పుడు రేపు ఎగ్జామ్ అనగా నైట్ అంతా కూర్చొని చదివామండి అన్న వాళ్ళు ఉన్నారా? ఉన్నారు కదా. చదివాం మనం, ఎందుకు? పాస్ అయిపోవాలి కదా. ఏమండి దావీదు గారు చదివారు పాస్ అవ్వాలని కాదు, ఇదంటే నాకు ఎంతో ఇష్టము అని అన్నాడండి. ప్రియమైనదంటే ప్రేమిస్తున్నాడంటండి. దేవుని వాక్యాన్ని విపరీతంగా ప్రేమించిన వ్యక్తి ఎవరంటే దావీదు గారు. దావీదు గారండి. కొంతమంది అంటూ ఉంటారు, ఏమండి నాకు కొన్ని కథల పుస్తకం అంటే బాగా ఇష్టం అండి. అందుకే ఆ కథల పుస్తకం కొంటే ఏం చేస్తారు? మొత్తం చదివేస్తారు. కొంతమందికి పేపర్స్ అంటే బాగా ఇష్టం, న్యూస్ పేపర్లు. పొద్దున్న రాగానే ఫస్ట్ పని ఏం చేయాలంటే పేపర్లో న్యూస్ అంతా కూర్చొని చదివేస్తారు. అవన్నీ చదువుతారేమో కానీ దీని జోలికి రారు. ఎందుకోనంటే దీని మీద ప్రేమ తగ్గిపోయిందండి మనిషికి. దీని మీద ప్రేమ తగ్గిపోయింది. ఏమండి వాక్యంలో నిజంగా మనం గనక మనసు పెట్టి చదివితే, ఏమండి మీరు ఏ పుస్తకము చదివినా లేకపోతే ఏ పుస్తకాన్ని మీరు తీసుకున్నా జీవాన్ని ఇవ్వలేదు, కానీ ఒక్క దివ్య గ్రంథమైన బైబిల్ మాత్రమే మీకు జీవాన్ని ఇస్తుందండి. మీకు జీవాన్ని ఇచ్చే గ్రంథం అండి బైబిల్. మీరు చచ్చిపోయి ఎండిపోయిన పరిస్థితిలో ఉన్నా, ఆత్మీయంగా మీకు బాగలేని పరిస్థితిలో ఉన్నా, మీరు అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నా, ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నా, ఏ సమస్య అయినా కానివ్వండి,
మీతో మాట్లాడే ఏకైక గ్రంథము బైబిలే. నేను ఒక మాట చెప్తాను వినండి. కొన్ని సంవత్సరాల క్రితము ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన ఏంటంటే, యుగాండా వాళ్ళు ఏం చేశారంటే, ఇజ్రాయెల్ది ఫ్లైట్ని వాళ్ళు హైజాక్ చేశారనమాట. హైజాక్ చేసి ఏం చేశారంటే, ఆ ఫ్లైట్ని వాళ్ళు హైజాక్ చేసి వాళ్ళు ఇజ్రాయెల్స్కి ఏమని చెప్పారంటే, మీ దగ్గర ఉన్న కొంతమంది టెర్రరిస్టులను వదిలేస్తే మేము మీ యొక్క విమానాన్ని వదిలిపెడతాము. అందులో దగ్గర 135 మంది ఉన్నారండి. ఎంతమంది? 135 మంది ఉన్నారు. సో వీళ్ళని మేము విడిచిపెట్టాలి అని అంటే, మీ దగ్గర మా టెర్రరిస్టులు ఉన్నారు కదా, వాళ్ళని విడిచిపెట్టండి అని వాళ్ళు అడగడం జరిగింది. అయితే మీ అందరికీ తెలుసు కదా, ఇజ్రాయలీలు తొందరగా కాంప్రమైజ్ కారు, తొందరగా వాళ్ళు ఓటమిని ఒప్పుకోరు, తొందరగా వాళ్ళు గివప్ ఇవ్వరు. అయితే ఇజ్రాయెల్ కమాండర్స్ అందరూ కూర్చొని వాళ్ళు మాట్లాడుకున్నారు. ఏమనంటే, సరే యుగాండా వాళ్ళు ఇలా అన్నారు కదా, అయితే ఒక ఆపరేషన్ మనము ప్లాన్ చేద్దాం అని చెప్పి ఒక ఆపరేషన్ ప్లాన్ చేశారు. ఇంతకీ ఆ ఆపరేషన్ ఏంటంటే సో వాళ్ళు ఇజ్రాయెల్ విమానం ఎక్కడైతే ఉందో, సో ఆ విమానం నుంచి ఒక ప్లేస్కి ఏమంటే ఈ యుగాండా టెర్రరిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొని వెళ్తున్న టైం అండి. అలా తీసుకొని వెళ్తుంటే వాళ్ళు ఒక మైక్ పెట్టి, ఒక బూర లాంటి ఒక మైక్ పెట్టి అందులో ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు. హెబ్రూ భాషలో మాట్లాడారు. హెబ్రూ భాషలో మాట్లాడుతూ అందరూ నేల మీద పడుకోండి అని హీబ్రూ భాషలో అన్నారండి. హీబ్రూ భాషలో అందరూ నేల మీద పడుకోండి అని అన్నారు. ఆ మాట వినగానే అంటే అందరూ పడుకున్నారండి. అందరూ పడుకున్నారు. నిలబడిన వాళ్ళందరినీ కాల్ చేశారండి. ఇది నిజంగా జరిగిన వాస్తవాన్ని నేను మాట్లాడుతున్నాను. కొన్ని సంవత్సరాల క్రితం ఉగాండా మీద ఇజ్రాయెల్ చేసిన ఆపరేషన్ అనమాట. అందరినీ కాల్ చేశారు. కాల్ చేసి సక్సెస్ఫుల్గా ఆపరేషన్ జరిగింది అని సంతోషపడ్డారు. సరే దగ్గరికి వెళ్ళి చూస్తే అందులో యూదులు 3 ఉన్నారు. యూదులు 3 కూడా చనిపోయినారు. వాళ్ళతో పాటు యూదులు 3 కూడా చనిపోయినారు ఆ టెర్రరిస్టులతో పాటు. అరే రే మనలు చనిపోయారే అని చెప్పి వాళ్ళు చూసి బాధపడుతున్నారు. ఏమంటే మిగతా 131 మంది రక్షించబడ్డారు. ఇంకా మిగతా 3 మాత్రం చనిపోయారు. దీనికి గల కారణం ఏంటి తెలుసా? యూదులు వాళ్ళు ఏం ఆలోచించారంటే, ఈ ఉగాండా వాళ్ళకి మన భాష తెలీదు, వీళ్ళకు మన భాష రాదు, మనోళ్ళకే మన భాష అర్థమవుతుంది అని చెప్పి హీబ్రూ భాషలో మాట్లాడారు. సో దట్ ఈ మాట చెప్పగానే వాళ్ళు అలర్ట్ అయ్యి మన మాట వినగానే వాళ్ళందరూ పడుకుంటారని. అయితే అందరూ ఒబే అయ్యారు, 3 ఒబే అవ్వలేదండి. నువ్వు చెప్తే నేను వినాలా, నువ్వు చెప్పినట్టు నేను ఎందుకు వినాలి అని కొందరు. ఇంకొకరేమో అసలు అది ఏ స్వరమో గ్రహించలేక, ఎందుకు అబ్బాయి శబ్దం వచ్చింది, ఎందుకు పడుకోమంటున్నారు ఏంటి అని అయోమయంలో మరొకడు. ఇంకొకడేమయ్యా నేను ఎందుకు పడుకోవాలి, చెప్పినంత మాత్రాన పడుకోవాలి ఏంటి, అనౌన్స్మెంట్ వచ్చినంత మాత్రాన పడుకోవాలి ఏంటి అన్న ఆలోచన మీద ఉండి నిలబడిపోయి ఉన్నందుకు తుపాకీ వారిని వచ్చి కాల్ చేసింది. ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఎవండి మనం కూడా కొన్నిసార్లు దేవుడు మాట్లాడినప్పుడు వింటే మన జీవితాలు బాగుంటాయండి. దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆయన స్వరాన్ని వింటే ఏమండి మనకు కూడా జీవం వస్తుందండి. దేవుడు తెలియపరచాలి అని అనుకున్న విషయాలు మనము గనక గ్రహించగలిగితే రక్షణలోనికి వస్తామండి. కానీ మనం చేసే పెద్ద పొరపాటు ఏంటో తెలుసా? దేవుడు మాట్లాడుతున్నప్పుడు వినకుండా ఉంటే నష్టము ప్రియులారా. యూదుల స్వరం యూదులు వినలేకపోయారు కాబట్టే ఆ 3 ఆపరేషన్లో చనిపోయారు. కారణము వారు ఆ స్వరాన్ని విని కూడా గ్రహించలేకపోయారు. ఈరోజు దైవస్వరం మనకు వినిపింపబడుతుంది ఈ దేవుని వాక్యము ద్వారా, ఈ దివ్య గ్రంథం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడండి. మనతో మాట్లాడుతుంటే మనమే గ్రహించలేకపోతున్నాం. ఎందుకో తెలుసా? అలర్ట్గా లేదు మైండ్. దాని తర్వాత ఆ యూదుల ఆఫీసర్స్ని కూర్చోబెట్టి ప్రెస్లో వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు అన్నది ఏంటంటే, మేము దురదృష్టవశాత్తు 3 కోల్పోయాము అని అన్నప్పుడు అక్కడ ఆ మీడియా పర్సన్ అడిగాడు, ఏమై ఉంటుంది కారణము, ఎందుకు వాళ్ళు వంగిపోలేదంటే, మేబీ దే వర్ నాట్ అలర్ట్, అంటే వాళ్ళు అలర్ట్గా లేరు, మేము చెప్పేటప్పుడు వాళ్ళు కాన్షియస్లో లేరు, మేము చెప్పేటప్పుడు మైండ్ పెట్టలేదు, మేము చెప్పేటప్పుడు వాళ్ళు శ్రద్ధ చూపించలేదు. ఒకవేళ వాళ్ళు యాక్టివ్గా ఉండి శ్రద్ధ చూపించుంటే వాళ్ళు చనిపోయి ఉండే వాళ్ళు కాదు అనే విషయాన్ని వాళ్ళు తెలియపరిచారండి. అంటే ఇక్కడ ఏం చెబుతున్నాడంటే, దేవుడు మనకు నేర్పించే పాఠం ఏంటో తెలుసా? ఆయన చెబుతున్నప్పుడు, ఆయన మాట్లాడుతున్నప్పుడు మైండ్ ఎక్కడ ఉండాలి? అలర్ట్గా ఉండాలి. కానీ పరిస్థితి ఏంటంటే మైండ్ యాబ్సెంట్, బాడీ ప్రజెంట్. ప్రతి చర్చిలో జరిగేది ఇదే కదా. నేను కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అదే చెప్తారు, ఏమండి మా వాళ్ళు వస్తారు కానీ నిద్రపోతారండి, ఏమనుకోకే అని అంటారు. ఏంటి నిద్రపోతారా? అవునండి, మా వాళ్ళు 5 నిమిషాల కంటే ఎక్కువ ఉండలేరండి. వాళ్ళు కరెక్ట్గా గోడ చూసుకుంటారు, ఫ్యాన్ చూసుకుంటారు,
మంచి గాలి చూసుకుంటారు, కరెక్ట్గా కూర్చుంటారు. ఎందుకంటే 5 నిమిషాల కంటే ఎక్కువసేపు ఉండలేరండి, నిద్రపోతారండి అని అన్నారు. అవునా అండి అని అన్నాను. సరే అని చెప్పి ఒక ప్రాంతంలో ఇదే సంఘటన జరిగింది. వెళ్తే పాపం అందరూ ఏజ్డ్ అండి, పాపం పెద్దవాళ్ళు అందరూ కూడా. సరే ఆ పెద్దవాళ్ళని చూసి ఏమంటాం, కానీ వచ్చారు, కూర్చున్నారు, నోరు తెరుచుకొని నిద్రపోతున్నారండి. నోరు తెరుచుకొని నిద్రపోతున్నారు. దోమ పోయినా అర్థం కాదు, ఈగలు పోయినా అర్థం కాదు. అది పరిస్థితి. ఎందుకంటే పెద్దవాళ్ళు కదా, వాళ్ళకు మోస్ట్లీ అంత కూర్చునే ఆ కేపబిలిటీ లేదు. అయితే నేను వాళ్ళని చూశాను. వాళ్ళని చూసినప్పుడు సరే, ఇప్పుడు అలా నిద్రపోతున్న వాళ్ళకి ఏం చేయాలి? ఇప్పుడు మనము ఏమంటే వాళ్ళ మైండ్ యాక్టివేటెడ్, వాళ్ళ మైండ్ అలర్ట్ అయ్యేటట్టు, వాళ్ళకి అర్థమయ్యే విధానంలో వాక్యం చెప్పినప్పుడే వాళ్ళు దానిని గ్రహించగలుగుతారు. వాళ్ళ కోణంలోనికి వెళ్ళి, వాళ్ళ స్థితిలోనికి వెళ్ళి, వాళ్ళు ఎదుర్కొంటున్న పరిస్థితులు చెబితే అప్పుడు వాళ్ళు బాగా యాక్టివ్గా వింటారు. నేను వాళ్ళు నిద్రపోయేది చూసి నేను ఏం చేశానంటే, వాళ్ళ ప్రాంతం దగ్గరలోనే ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన ఏంటంటే, ఏమండి మన పక్కూరులోనే ఇలా బోర్ వేస్తే పిల్లోడు పడిపోయాడంటే అని దగ్గర నుంచి తీసి ఇలా చూశారనమాట. నిద్రపోతున్న వాళ్ళు యాక్టివ్ అయిపోయారు. ఎందుకు? ఒక క్యూరియాసిటీ, ఒక టాపిక్ వచ్చింది. బోర్లో పడిపోయాడండి ఆ బాబు పడిపోతే చాలా భయంకరమైన పరిస్థితి వచ్చిందంటే ఆ బాబు పరిస్థితి ఏమైపోయింది అన్నట్టుగా విన్నారు. ఇంకా దొరికిందే సందని ఆ బాబు గురించి చెప్తూ సువార్త చెప్పేశాను అనమాట అక్కడ. అయితే మనలో చాలామంది ఏమండి దేవుడు మాట్లాడేటప్పుడు ఆ అలర్ట్నెస్ ఉండదు, యాక్టివ్గా ఉండము, మైండ్ పెట్టము, దేవుడు ఏం చెప్తున్నాడో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించమండి. ఏమండి మనం గనక యాక్టివ్గా ఉండి మన మైండ్ ప్రజెంట్గా ఉంటే దేవుడు చెప్పే ప్రతి మాట మనకు అర్థమవుతుంది. ఆ రోజు ఆ యూదులందరూ రక్షించబడ్డారు, 3 మాత్రమే చనిపోయారు. ఎందుకంటే వాళ్ళ మైండ్ యాక్టివ్గా లేదు, ఇన్యాక్టివ్గా ఉంది. వాళ్ళ మైండ్ వేటి మీద ఉంది, వాళ్ళ మైండ్ కన్ఫ్యూజన్స్ మీద ఉండి, వాళ్ళ మైండ్ వేటి గురించి ఆలోచిస్తుంది. బహుశా మీరు కూడా టైం అయిపోతుంది, ఎప్పుడు అయిపోతారు, నాకు బస్సు దొరుకుతుందా, క్యాబ్లో వెళ్ళాలన్నా, ఫుడ్ బాగుంటుందా, ఇంకెంత టైం పట్టచ్చు, ఎప్పుడు అయిపోతుంది, ఎప్పుడు వదిలేస్తారు, ఎప్పుడు వెళ్ళిపోతాం అనే ఇలాంటి మైండ్ సెట్ ఉంటేనండి వాక్యం ఎక్కుతుందా? ఎంత మంచిగా చెప్పినా ఏదో చెప్పారులే కదా, ఎంత మంచిగా దేవుని వాక్యాన్ని అందించినా చెప్పారులే అనే ఫీలింగే ఉంటుంది. ఎందుకో తెలుసా? మైండ్ యాక్టివ్గా అలర్ట్గా లేదు. ఏమండి మైండ్ యాక్టివ్గా పెట్టుకోవాలి. బైబిల్ చదువుతున్నప్పుడు ఆ అలర్ట్నెస్ ఉండాలి. దినం వల్ల ధ్యానించాడంట. ధ్యానించడం అంటే మైండ్ యాబ్సెంట్ చేసుకొని చదవడం కాదండి, మైండ్ని యాక్టివ్ చేసుకొని చదవడం. కొంతమంది బైబిల్ చదువుతారు, పొద్దున్న లేవగానే ఫార్మాలిటీ కోసం తీసి ఏదో వచ్చింది తీసేసి అయిపోయింది, చదివేసాం అయిపోయింది. ఇంకొంతమంది ఉంటారు, వాళ్ళకి కీర్తనలు మాత్రమే ఇష్టం. బైబిల్లో మిగతా గ్రంథాలు మాకు సంబంధం లేదండి, మాకు కీర్తనలు అంటేనే ఇష్టమో అని అంటుంటారు. కానీ ధ్యానించగలిగితే ఎంత అద్భుతమైన పుస్తకమో తెలుసా ప్రియులారా? ప్రతి పుస్తకంలో దేవుని మాట, ప్రతి పేజీలో, ప్రతి అక్షరంలో ఆయన మాట్లాడుతుంటే జీవము మనల్ని తాకుతున్నట్టు ఉంటుందండి, మనల్ని రగిలించినట్టు ఉంటుందండి, మనల్ని నింపినట్టు ఉంటుందండి. అందుకే దేవుని మాటలు చాలా చాలా శక్తివంతమైనది ప్రియులారా. ఆ మాటలు మనకు కావాలండి. నేను దావీదు గారి గురించి ఆలోచించినప్పుడు, ఇంత ప్రీతిగా ఉంటాడు కదా దేవుడు అంటే, ఎందుకు పడిపోయాడు అని అనిపించింది. ఎందుకు పాపంలో పడిపోయాడు? ఇంత ప్రేమించే దావీదు ఎందుకు బెత్షెబ విషయాలు అలా చేసాడని, చేయకుండా ఉంటే బాగుండు కదా అని అనిపించేదండి. కానీ తర్వాత ఆలోచించే కొద్దీ సమాజాన్ని చూస్తూ, బైబిల్ని చూస్తూ, జరుగుతున్న పరిస్థితులను బట్టి చూస్తే ప్రతి ఒక్కరికి ఒక సమస్య ఉండిపోయిందండి. ఆ సమస్య ఏంటనంటే, ప్రతి ఒక్కరికి ఉండిపోయిన సమస్య ఏంటనంటే, అన్నా నేను పాపం చేయకూడదని అనుకుంటున్నాను, కానీ పాపం చేస్తున్నాను. ఇలా పాపం చేయడం వల్ల నేను దేవునికి దూరం అయిపోతున్నాను, దేవునికి దూరం అయిపోతున్నాను, దేవుని నుంచి దూరంగా తప్పిపోతున్నాను. నేను అందుకే ప్రార్థన చేసుకోలేకపోతున్నాను, నేను అందుకే బైబిల్ చదవలేకపోతున్నాను. ప్రతి ఒక్కరికి ఒక గిల్టీ ఫీలింగ్ ఉండిపోయిందండి. గిల్టీ ఫీలింగ్ ఉండడం వల్ల బైబిల్ చదవడం మానేశారు. గిల్టీ ఫీలింగ్ ఉండడం వల్ల ప్రార్థన గదిలోనికి వెళ్ళడం మానేశారు. గిల్టీ ఫీలింగ్ ఉండడం వల్ల దేవుని సన్నిధికి రావడం కూడా మానేశారండి. ఏంటి అని అంటే, మరలా తప్పు చేశానని తెలిసే మరలా చేస్తున్నాను అని. నాకు తెలిసిన ఒక అన్నగారు ఎప్పుడు బల్ల తీసుకునే వాళ్ళు కాదండి. ఎందుకు బల్ల తీసుకోవట్లేదు అని అంటే, బల్లలో ఎందుకు పాల్గొనట్లేదంటే, నేను కొన్ని తప్పులు చేస్తున్నాను, ఆ తప్పులు చేస్తూ బల్లలో చేయి పెట్టకూడదు కదా, అందుకే నేను బల్ల తీసుకోవట్లేదు అని అన్నాడు. అంటే ఆయన హృదయంలో ఏముండిపోయిందంటే, ఒక గిల్టీ ఫీలింగ్. ఏంటది? నేను పాపిని, నేను పాపం చేస్తున్నాను, నేను తప్పు చేస్తున్నాను కాబట్టి నేను దీనికి అర్హుణ్ణి కాదు. సైతాన్ మీ చెవిలో ఊదే ఒక మాట ఇదే,
నీవు అర్హుడివి కాదు, నీకు అర్హత లేదు. యేసు ప్రభు నీ కోసం విలువైన రక్తాన్ని గారితే నువ్వు చూసావా, మళ్ళీ అదే పాపం చేసావు అని వాడే వచ్చి గిల్టీ ఫీలింగ్ ఇస్తారండి. అసలు పాపం చేయించేది ఎవరు, ప్రేరేపించేది ఎవరు? సైతానే. ఆ పాపం చేసిన తర్వాత మళ్ళీ గిల్టీ ఫీలింగ్ ఏమని చేసావు, ఏం మొహం పెట్టుకొని ఇప్పుడు దేవుని సన్నిధికి వెళ్తావు, దేవునికి ఇష్టం లేని పని చేశావు, దేవుడు అసహించుకునే పని చేశావు, ఆ పని చేసి ఇప్పుడు ఏం మొహం పెట్టుకొని దేవుని ప్రార్థన గదిలోనికి వెళ్తావు? మొహం ఎలా చల్లుతుంది నీకు? ఈ గిల్టీ ఫీలింగ్ లోపలికి రాగానే దేవుని సన్నిధికి వెళ్లకుండా దేవుని నుంచి దూరం అయిపోతాడండి మనిషి. నాకు వచ్చిన ప్రశ్నలలో యవ్వనస్తులు నన్ను ఎక్కువగా అడిగిన ప్రశ్న ఏంటంటే, అన్న మరలా పాపంలో పడిపోతున్నాను, చెయ్యొద్దని అనుకున్నా అదే పని చేస్తున్నాను, చూడొద్దనుకున్నా వాటినే చూస్తున్నాను, కొన్ని కార్యాలు చేయకూడదని తెలిసినా వాటినే చేస్తున్నాను, వెళ్ళకూడదు అని అనిపించిన కొన్ని చోట్లకు వెళ్తున్నాను, ఎలా అన్నయ్య ఇందులో నుంచి బయటికి రావాలి, మేము బయటికి రాలేకపోతున్నాం అని బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే నేను ఒక మాట చెప్తాను, వినండి. ఒక మాట చెప్తాను. బైబిల్లో ఒక అద్భుతమైన మాట రాయబడిందండి, ఒక అద్భుతమైన మాట. ఈ మాటను చూసిన ప్రతిసారి ఎంతో ఆశ్చర్యానికి గురవుతుంటాను. ఈ మాటలో ఒక అద్భుతమైన అర్థాన్ని కూడా దేవుడు రాయించాడు. ఆ మాట ఏంటో ఒకసారి అందరూ చూద్దాం. చూడండి, సామెతల గ్రంథం 24వ అధ్యాయం 16వ వచనం చూడండి, అక్కడ ఏమని రాయబడిందో. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 16వ వచనం. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును. ఆపత్కాలమునందు చాలు. నీతిమంతుడు 7 మార్లు పడినను జాగ్రత్తగా వినండి. నీతిమంతుడంట ఎన్నిసార్లు పడ్డా ఏం చేస్తాడంట? తిరిగి లేస్తాడంట. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, కాసేపు జాగ్రత్తగా వినండి. దేవుని వాక్యాన్ని మీకు అర్థమయ్యే కోణంలో నేను తెలియపరుస్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నీతిమంతుడు 7 సార్లు పడినా తిరిగి లేస్తాడు. ఇప్పుడు అనీతిమంతుడు గురించి లేకపోతే దుష్టుల గురించి రాయబడింది. ఏమని రాయబడిందో చూడండి ఆ మాట. ఆపత్కాలమందు భక్తిహీనులు కూలుదురు. ఇప్పుడు జాగ్రత్త చూడండి, భక్తిహీనులేమో కూలిపోతారంట. భక్తిహీనుడు ఎన్నిసార్లు కూలిపోతాడు? ఒకసారే. నీతిమంతుడు ఎన్నిసార్లు పడ్డాడు? 7 సార్లు పడ్డా ఏమవుతుందంట? తిరిగి లేస్తాడంట. 7 సార్లు పడినా తిరిగి లేస్తాడంట. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, కాసేపు అనుకోండి. నీతిమంతుడు 7 సార్లు పడినను తిరిగి లేచాను. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. నన్ను చూస్తున్నారు కదా, కాసేపు అనుకోండి, నేను పాపంలో పడిపోయాను. కాసేపు అనుకోండి, మీ అందరికి అర్థం అవ్వాలి కదా, కాబట్టి చూపిస్తాను. చూడండి, నేను పడిపోయాను. చూశారు. ఇప్పుడు చెప్పండి, నేను పడిపోయింటే మరలా పడిపోవడానికి అవకాశం ఉందా? మీకు అర్థమైందా? నేను పడిపోయి ఉంటే మరలా నేను పడిపోవడానికి అవకాశం ఉందా? లేదు. నేను మరలా తిరిగి లేచి నిలబడితే అప్పుడు పడడానికి అవకాశం ఉంది. అంతేనా? పడిపోయిన వాడు మరలా పడిపోలేడండి. మీకు అర్థమవుతుందా దేవుడు ఏం చెప్తున్నాడో? పడిపోయిన వాడు మరలా పడిపోలేడు. పడిపోయిన వాడు లేవాలని అనుకుని లేచి నిలబడితేనే మరలా పడిపోతాడు. దేవుడు మనకు తెలియపరిచింది ఏంటో తెలుసా? పాపంలో పడిపోయావేమో, కానీ నువ్వు హృదయంలో తిరిగి లేవాలన్న ఆశ ఉంది, చూసావా? అది దేవుని ఆత్మ నిన్ను లేపుతుంది, దేవుని ఆత్మ నిన్ను నిలబెడుతుంది, దేవుని ఆత్మ మరలా నీకు ఉజ్జీవాన్ని తీసుకొస్తుంది. ఆయన వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నిలబెట్టి మరలా ఆయనకు దగ్గర చేసే ప్రయత్నం చేస్తాండి. అండి, పడిపోయిన వాడు లేవలేడండి. అది లోకంలో ఉంటున్న వారి గురించి మాట్లాడిన మాట. ఆడ ఆల్రెడీ పడిపోయిన ఆడెందుకు లేస్తాడు? ఆడు లేవడు, కానీ నువ్వు తిరిగి లేస్తావు. నువ్వు పాపం చేసావు, దేవునికి దూరం అయిపోయావు, కానీ దేవుడు ఏం తెలియపరుస్తున్నాడో తెలుసా? నువ్వు తిరిగి లేవాలనే దేవుని ఉద్దేశం, నువ్వు తిరిగి ఆయన దగ్గరికి రావాలనేది దేవుని ఉద్దేశం. సైతాన్ని ఎన్నిసార్లు నువ్వు తప్పు చేశావు, నువ్వు పాపం చేశావు అని అన్న ప్రతిసారి ఈ వాక్యాన్ని గుర్తుపెట్టుకోండి. అవును, నేను పడిపోయాను, కానీ పడిపోయి ఉండను, నేను మరలా తిరిగి లేస్తాను. అందుకే నీతిమంతుడు పడిపోతాడు, లేస్తాడు. నీతిమంతుడు పడుకొనే ఉంటాడు అని లేదు బైబిల్లో, పడుకొనే ఉంటాడని లేదు బైబిల్లో. కాబట్టి నీతిమంతులు ఎలా ఉంటారంటే పాపంతో పోరాటం చేస్తారండి, పాపంతో పోరాడతారు. పోరాడి గెలవాలని చూసేవాడే నీతిమంతుడు. ఎవరైతే ఈ పోరాటం మనకెందుకు, ఆ పాపమే బాగుంది, ఆ రుచే బాగుంది, ఆ ఆనందమే బాగుంది, ఆ లోకమే బాగుంది అని అనుకుంటారు, చూసారా? అలాంటి వారికి జీవం ఉండదు ప్రేలారా. ఏమండి, ఒక భక్తుడు, దేవుని నమ్మిన విశ్వాసి ఏమండి పాపాన్ని ఇష్టంగా చేయలేడండి.
కష్టంగా చేస్తాడండి. నా మాటలు బాగా వినండి. పాపాన్ని నీతిమంతుడు ఇష్టంగా చేయడండి, కష్టంగా చేస్తాడు. ఇష్టం లేక చేస్తాడు. చెయ్యలేని పరిస్థితిలో, చెయ్యాలని లేకపోయినా కూడా తనను తొందర పెట్టే ఆ శరీర కోరికల వల్ల, తనని ఇబ్బంది పెట్టే కొన్ని సమస్యల వల్ల కొన్ని ఇబ్బందికరంగా చేస్తాడండి ఒక దేవుని భక్తుడు. కానీ దేవుని ఆత్మ లేనివాడైతే ఇవన్నీ ఏముండదు, హద్దులు ఉండవు, లిమిట్స్ ఉండదు, ఏమి ఉండదు. ఇష్టానుసారంగా పాపం చేయడానికి ఇష్టపడతాడండి. ఎందుకంటే హద్దులు లేవు కదా, తన హృదయానికి హద్దులు లేవు, తన హృదయానికి ఒక లిమిట్ పెట్టుకోలేదు, ఇష్టానుసారంగా చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ నీతిమంతుని మనసు ఆ విధంగా ఉండదు, పడిపోయినా తిరిగి లేస్తాడంట. దేవుడు ఈరోజు నీ నుంచి ఆశించేది ఏంటో తెలుసా? ఒకవేళ నీవు పడిపోయి ఉంటే దేవుని ఆత్మ నిన్ను తిరిగి లేపుతుంది. లేపే ఆత్మ మన మధ్య సంచరిస్తున్నాడండి. ఆయన పని ఏంటో తెలుసా? చచ్చిపోయిన ప్రతి ఒక్కరిని బ్రతికించాలని, ఎండిపోయిన ప్రతి కర్ణిని మరలా చిగురింప చేయాలని, ఆయన మన జీవితంలోనికి వచ్చి మనకు జీవాన్నిచ్చి మనల్ని నడిపించాలనే దేవుని ఉద్దేశము. ప్రియులారా, మీరు బైబిల్లో చూస్తే దావీదు భక్తుడు కూలిపోయాడు, పడిపోయిన దావీదు తిరిగి లేచాడా లేదో చెప్పండి? లేచాడు. ఎందుకు? ఆయన పడిపోయిన స్థితిలో లేడు, తిరిగి లేచాడు. కారణం ఏంటో తెలుసా? ఆత్మదేవుడు మాట్లాడినప్పుడు ఆ మాటకు విధేయత చూపించాడు. నాతాన్ ప్రవక్త వచ్చి, హలో దావీదో, నువ్వు చేసింది తప్పు అని అనగానే అలర్ట్ అయిపోయి, నేను తప్పు చేశాను, దైవస్వరం నాకు వినపడింది, అవును నేను పాపం చేశాను అని గ్రహించి వెంటనే మోకాల మీద పడిపోయి, ప్రభా తప్పు అయిపోయింది అని అన్నాడండి. అది రియలైజేషన్. ప్రియులారా, నీతిమంతుడు పడిపోతే మరలా తిరిగి లేస్తాడండి. మైండ్ యాక్టివ్గా ఉంటే, హృదయం కరెక్ట్గా ఉంటే, దేవుని వాక్యం వినిపించినప్పుడు అవును నేను పడిపోయినాను, నేను తిరిగి లేవాలని మరలా సెట్ అవుతామండి. మనం మరలా సెట్ అవుతాం. ఒకవేళ మనము గనక ఆ మాటలు స్వీకరించలేకపోతే, ఆ మాటలు పట్టుకోలేకపోతే, దేవుని ఆత్మ ఎంత చెప్పినా వినకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్తాను వినండి. ఆనాడు నోవహు గారి కాలంలో ఏమండి, ప్రజలందరూ చెడిపోతుంటే దేవుని ఆత్మ నరులతో వాదించిందని రాయబడిందండి బైబిల్లో. నువ్వు నీతిమంతుడివి, నువ్వెందుకు ఇలా అయిపోయావు అని వాదించిందంట. దేవుని ఆత్మ చేత నడిపింపబడుతున్న దేవుని కుమారులు చెడిపోతుంటే పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళి, మీరు చేసేది కరెక్ట్ కాదు, మీరు చేసేది పాపము, దేవునికి అవిధమైన కార్యం ఇది, మీరు అవిధేయతలో ఉన్నారు, మీరు మారు మనసు పొందాలని పరిశుద్ధాత్మ దేవుడు ఏమండి ఆయన తీవ్రత కలిగి నోవహు గారి ద్వారా, అక్కడ ఉంటున్న మిగతా వారి ద్వారా సత్యాన్ని తెలియపరుస్తుంటే వాళ్ళ మైండ్ యాక్టివ్గా లేదు, హృదయము దేవుని వైపు లేదు. కాబట్టి ఏం చేశారో తెలుసా? వాళ్ళందరూ కూడా కుప్పకూలిపోయారండి. అందరూ కూడా ఆ జల ప్రళయంలో కొట్టుకొని పోయారు. ఏమండి, దేవుని ఆత్మ మనతో మాట్లాడుతున్నప్పుడు మనం మారగలిగితే బాగుంటుంది ప్రియులారా. దేవుడు మనల్ని దర్శించినప్పుడు మనం మారగలిగితే బాగుంటుందండి. దేవుడు మనతో ఆయన స్వరాన్ని వినిపించినప్పుడు మనం మారితే బాగుంటుందండి. దేవుడు మనకు తెలియపరిచేది ఏంటో తెలుసా? నీ హృదయంలో ఏ బలహీనత అయితే ఉందో, ఏ పాపం అయితే మరలా చేస్తున్నావో, ఆ పాపం నుంచి నీకు సంపూర్ణమైన విడుదల ఇవ్వాలనే దేవుడు తన ఆత్మనిచ్చాడు. గుర్తుపెట్టుకోండి, నీ శక్తి చేత నువ్వేమీ చేయలేవు, నీ బలము చేత ఎలాంటి బలహీనత నువ్వు జయించలేవు. నువ్వు జయించాలని అనుకుంటే అది దేవుని ఆత్మ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనము గనక మన హృదయాలను తెరిచి దేవుని వైపు చూడగలిగితే ఏమండి, దేవుడు మనల్ని దర్శిస్తాడు, దేవుడు మనల్ని మాట్లాడతాడు, దేవుడు మనల్ని ఆయనకు దగ్గరగా చేస్తాడండి. నన్ను వాస్తవంగా చెబితే ఈరోజు నేను ఈ విధంగా మారి, మీరు నా సాక్ష్యం చూశారు కదా, ఒకప్పుడు ఎలా ఉండేవాడినో తెలుసా? ఒకప్పుడు ఎటువంటి బ్రతుకో తెలుసా? ఒకప్పుడు ఏ విధంగా జీవించానో తెలుసా? ఏమండి, ఎలా ఉన్న నన్ను దేవుడు ఎలా మార్చాడండి, ఎలా బ్రతికిన నన్ను దేవుడు ఎలా మార్చాడండి. అండ్ కాలేజ్ డేస్లో నాకున్న తెలిసింది ఒకే ఒక లైఫ్ ఏంటనంటే ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్మెంట్. సో లైఫ్ని ఎంటర్టైన్మెంట్కి వాడేద్దాం అని అనుకున్నాను. కానీ దేవుడు ఆయన పర్పస్ వేరు, ఆయన ఆలోచనలు వేరు. ఆయన మాట్లాడినప్పుడు ముందు వినలేదు, యాక్టివ్గా లేను నేను, అలర్ట్గా లేను నేను. ఆయన మాట్లాడాడు, నేను గ్రహించలేదు. ఆయన తెలియపరిచాడు, నేను గ్రహించలేదు. కానీ వాక్యము గట్టిగా హెచ్చరించినప్పుడు, ఆత్మదేవుడు మాట్లాడినప్పుడు, లోక స్నేహం దేవునితో వైరం అన్నప్పుడు అప్పుడు మారానండి. నిజంగా చెప్పాలంటే అప్పుడు వరకు అండి డ్యాన్స్ మీద ఉన్న ఇంట్రెస్ట్ పోయిందండి పూర్తిగా. మరలా దాని జోలికి వెళ్ళకూడదని అనుకొని అందులో నుంచి బయటికి వచ్చాను.
ప్రార్థన పూర్వకంగా ఏమండి దేవుని సన్నిధిలోనికి నేను ఎప్పుడైతే భక్తిని నేను అలవాటు చేసుకున్నానో, భక్తిని నేను నేర్చుకున్నానో, అప్పుడు వాక్యం చదువుతున్న ప్రతిసారి ఏమండి భక్తులు ఏ విధంగా బ్రతికారో వారిని చూసి నేర్చుకొని ఆ భక్తుల్లాగా బ్రతకాలన్న ఆలోచన ఎక్కువగా నా గుండెల్లో ఉండిపోయిందండి. నా గుండెల్లో ఏమండి భక్తుల్ని చూసినప్పుడు ఎలా వీళ్ళు ఇవన్నీ చేయగలిగారు అని అనిపించిందండి. మీరు నన్ను అడిగితే పాటలు రాయడానికి మీకు ఇన్స్పిరేషన్ ఎవరని అంటే ఏమండి నిజంగా చెప్తున్నాను, సిగ్గు లేకుండా చెప్తానండి. ఏంటో తెలుసా? దావీదు గారని చెప్తాను. ఎందుకంటే ఆయన కీర్తనలు అలా ఉంటాయండి. ఆయన కీర్తనలు అలా ఉంటాయి. ఆయన రాసే కీర్తనలు, ఆయన చెప్పే మాటలన్నీ కూడా చాలా ఆలోచింపజేసే మాటలండి. ఒక్కొక్క కీర్తన చాలా ఆణిముత్యం అండి. అది ఆణిముత్యం అండి ఒక్కొక్క కీర్తన ఆయన రాసింది. అలాంటి కీర్తన ఏంటి, దావీదు గారు రాసిన కీర్తన ఎంతో మందిని ఇన్స్పైర్ చేసిందండి. ఎంతోమంది ఇన్స్పైర్ చేసింది. మీకు తెలుసా, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో మాసలమ్మని గారు రాసిన పాటలు, ఆయన కూడా ఆయన బ్రతుకు సాక్ష్యంలో ఒక పుస్తకంలో నేను చదువుతున్నప్పుడు ఆయన అన్నాడు, నన్ను బాగా ప్రభావితం చేసిన పుస్తకం ఏదైనా ఉందంటే బైబిల్, అది కీర్తనలు అని అన్నాడు. అంటే వాళ్ళందరూ అంత ఇన్స్పైర్ అయ్యి గొప్ప గొప్ప పాటలు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు వాళ్ళు అందించగలిగారంటే ఇన్స్పిరేషన్ ఎవరు? దావీదు గారే. మీరు ఏ భక్తుడైనా, ఏ లిరిక్ రైటర్ అని అడగండి, వారికి అంటే మీకు ఇన్స్పిరేషన్ ఏదంటే ఖచ్చితంగా సాంగ్స్కి వెళ్తారు, ఖచ్చితంగా కీర్తనలకు వెళ్తారు. ఎందుకంటే అందులో జీవము కలిగిన మాటలు ఉన్నాయండి, జీవము కలిగిన మాటలు ఉన్నాయి. నేను పాట రాశాను కదా, యెహోవాయే దేవుడని తెలుసుకోనుడి, 100వ కీర్తన అండి. ఆ పాటకి ఇన్స్పిరేషను ఆ 100వ కీర్తన అండి. 100వ కీర్తన లేకపోతే ఈ పాట లేదని చెప్పాలి. 100వ కీర్తన లేకపోతే ఈ పాట లేదని చెప్పాలండి. వాస్తవంగా 100వ కీర్తన మీద నేను పాట రాయక ముందు దాని మీద చాలా ఇన్ఫార్మేటివ్గా అసలు ఏంటి 100వ కీర్తన అనే ఆలోచనల మీద ఉన్నానండి. అసలు ఎందుకు ఈ పాటను దావీదు గారి విధంగా ముందుకు తీసుకొచ్చారు, ఈ పాటలో ఉన్న అసలు అర్థం ఏంటి అని దాని మీద నేను ఫోకస్ చేసినప్పుడు అసలు నాకు అద్భుతంగా అనిపించిందండి. దావీదు గారు ఎవరంటే ఒక యూదుడు అండి. దావీదు గారు ఒక యూదుడు, కానీ ఆయన 100వ కీర్తన ఎలా ప్రారంభించారు తెలుసా? దావీదు గారు మీకు ఇన్స్పిరేషన్ ఏది అని అంటే ఆయన ఏమంటారు తెలుసా? నేను పాటలు రాయడానికి నాకు ఇన్స్పిరేషను తోరా అని అంటాడు. తోరా అంటే ఏంటో తెలుసా అండి? ఆదికాండము, నిర్గమకాండము, లేవ్యకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండం, వాళ్ళు తోరా అని పిలుచుకుంటారు. అదే దావీదు గారికి ఇన్స్పిరేషన్ ఆ తోరానే. అందుకే అని అన్నాడు, నీ ఆజ్ఞలు నాకెంతో ప్రియమైనవి. ఆయన మాటలు, ఆయన వాక్యములు ఆయనకి ఎంతో ప్రియమైనవంత. ఎందుకంటే అది చదివే కొద్దీ ఈయన ఇన్స్పైర్ అయ్యేవాడు. వాటిని చదివి ఈయన ఏం చేశాడో తెలుసా? పాటలు రాశాడు. 100వ కీర్తన సామాన్యంగా మీరు చూస్తే అది కృతజ్ఞత అర్పణకు సంబంధించిన పాట అండి. యూజువల్గా లేవ్యకాండం 17వ అధ్యాయంలో వాళ్ళు కృతజ్ఞత అర్పణ పండుగలు చేస్తారు. ఆ పండగ టైంలో ఈ పాట పాడుకుంటారు. అయితే ఈ పాట ఎప్పుడు పాడతారో తెలుసా? ఏమంటే బయట నిలబడి, అంటే చర్చ్ బయట నిలబడతారు. ప్రత్యక్ష గుడారం బయట నిలబడి పాట పాడుతూ లోపలికి వస్తారు. పాట పాడుకుంటూ వస్తారు. ఏ పాట? దావీదు గారు రాసిన 100వ కీర్తన. ఇంతకీ ఆ పాట ఏంటి, ఏం రాశారు ఒకసారి చూడండి. 100వ కీర్తన మొదటి వచనం, సమస్త దేశములారా 100వ కీర్తన, యెహోవాకు ఉత్సాహ ధ్వని చేయుడి. చాలండి, మీరు ఆగండి. అక్కడ ఏమని రాయబడింది? సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. మీరు జాగ్రత్తగా ఆలోచించండి. దావీదు ఎవరు? ఒక లిరిక్ రైటర్. ఇప్పుడు ప్రజెంట్ ఆలోచిస్తే కదా, దావీదు గారు ఒక లిరిక్ రైటర్, ఆయన ఒక రాజే. ఆయన ఏం చెప్తున్నాడో తెలుసా? పాటలు ఏం రాస్తున్నాడంటే సమస్త దేశస్తులారా. ఇప్పుడు చెప్పండి, ఈ పాటలు ఎవరిని ఉద్దేశించి రాస్తున్నాడు? ఇజ్రాయేలీని ఉద్దేశించా? ఇజ్రాయేల్ని ఉద్దేశించి రాస్తున్నాడా? అన్యులకు చెప్తున్నాడండి, సువార్త చెప్తున్నాడు. అంటే పాటలు ఏం చెప్పాడు చెప్పండి? అన్యులకు సువార్త చెప్తున్నాడు. ఆయన పాటలు అందరూ పాడుకునే స్టేజ్ వచ్చేసరికి ఆయన ఏం చేశాడంటే, పాటలు పాడాలి, ఇది అందరికి వినపడేలా పాడాలి. కాబట్టి ఒక సెటప్ చేశాడు. లేవీలు ఉండాలి, తర్వాత మంచి గాయకురాండ్రులు ఉండాలి, సో మంచిగా పాటలు పాడే వాళ్ళు ఉండాలి. వాళ్ళందరినీ ఏర్పాటు చేశాడండి. వాళ్ళందరినీ ఏర్పాటు చేసి, ఇదిగో మనమందరూ పాటలు పాడుతూ దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఈ పాట పాడుతున్నప్పుడు అసలు ఈ సౌండ్ ఎక్కడి దాకా వెళ్ళాలంటే, ఈ పాట ఎక్కడి దాకా వెళ్ళాలంటే ప్రపంచంలో ఉంటున్న ప్రతి ఒక్కరికి వెళ్ళాలని రాశాడండి. అందుకే సమస్త దేశస్తులారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. ఇప్పుడు చెప్పండి, ప్రపంచానికి సువార్తను అందించాడా లేదా దావీదు గారు? ఎందుకు అందించాడో తెలుసా? ఆయన మైండ్ యాక్టివ్గా ఉంది, ఆయన హృదయం అలర్ట్గా ఉంది, దేవునితో కనెక్ట్ అయిపోయాడు. కనెక్ట్ అయిపోగానే ఆయనకు అర్థమైంది ఏంటంటే, యెహోవా దేవుని గురించి ప్రపంచానికి తెలియాలి, యెహోవా దేవుని గురించి ప్రపంచానికి తెలియాలి. కాబట్టి ఈ సువార్తను నేను తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో ఏమండి ఒక పాట రాశాడండి. అది అందరూ పాడుకోవాలి, చర్చ్ బయట పాడుకోవాలని. దీనికి స్పెషల్గా ఇన్స్ట్రుమెంట్స్ చేయించాడండి, స్పెషల్ ఇన్స్ట్రుమెంట్స్. ఒకసారి ఆ ఇన్స్ట్రుమెంట్స్ని చూద్దామా? ఒకసారి వీలైతే ముందు కెన్నోర్ అనే ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది, అది ఒకసారి చూపించండి స్క్రీన్ మీద.
కెన్నోర్ అనే ఇన్స్ట్రుమెంట్. యా, సో చూశారు కదండి, ఇది క్షమించాలి, కిన్నోర్ హార్ప్ అని అంటారు. ఇదేంటంటే దీని ఉద్దేశం ఏంటంటే సో దీనిని ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్ పాడుకుంటూ వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఇలాంటి ఒక పాటను రచించేటప్పుడు ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్ వాడేవారు. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, కిన్నోర్ హార్ప్ అని అంటారు. ఇలాంటి యొక్క ఇన్స్ట్రుమెంట్స్ని ఉపయోగించి పాటలు పాడుతూ దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళు. ఇంకా నెక్స్ట్ స్లైడ్ కూడా ఒకసారి చూపించండి. నెవెల్ హార్ప్ అని అంటారు కదా, అది నెవెల్ హార్ప్, ఇది కాదు. ఎస్, చూస్తున్నారు కదండి, ఇవన్నీ వాళ్ళ చేతిలో పట్టుకొని ఈ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టుకొని వాళ్ళు పాటలు పాడుతూ వచ్చేవాళ్ళండి. యూదులు ఈ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని పెట్టుకొని పాటలు పాడుతూ వచ్చేవాళ్ళు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ట్రంపెట్స్ వాడేవాళ్ళండి. ట్రంపెట్స్, బోరలు ఉంటాయి కదా, అది కూడా ఒకసారి చూపించండి. షోఫార్ అని పిలుచుకుంటారు వాళ్ళు, చూస్తున్నారు కదా. ఈ ట్రంపెట్స్ వాయిస్తూ ఇప్పుడు ఏం చెప్పేవాళ్ళంటే జనాలకి ఇన్స్ట్రుమెంట్స్ అంతా వాయిస్తూ యెహోవా ఏ దేవుడని తెలుసుకోనడి అని పాటలు పాడుతూ వచ్చారండి. ఎప్పుడైతే ఈ సీన్ నాకు అర్థమైందో, ఓహో, జనాలకి సువార్త చెప్పడానికి ఈ విధంగా దావీదు గారు ప్లాన్ చేశారు అని అర్థమైంది. ఈ విధంగా దేవుని ఆత్మచేత నడిపింపబడుతూ ఈ విధంగా ప్రపంచానికి చెప్తున్నాడు అని అర్థమైంది. అది అర్థమైన తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఇదిగో కాన్సెప్ట్ ఇది, నేను ఇలా అనుకుంటున్నాను, ఈ పాట ద్వారా సువార్త వెళ్ళాలి, ప్లస్ అట్ ద సేమ్ టైం దేవుని సన్నిధిలో పాడుకోవాలి. అందుకే లిరిక్స్ కూడా జాగ్రత్తగా ఆలోచించానండి. దేవుని సన్నిధిలో పాడుకునేటట్టుగా ఉండాలి, బయట సువార్త కూడా వెళ్ళేటట్టుగా ఉండాలి. కొంతమందికి నేనేం రాసానో బహుశా అర్థం కాకపోవచ్చు, నేనేం చెప్పానో అర్థం కాకపోవచ్చు లిరిక్స్ చూస్తే. ఎందుకంటే ఒక వచనమేమో ఆరాధించడానికి రాశాను, ఇంకో వచనమేమో సువార్త చెప్పడానికి రాశాను, ఇంకో వచనమేమో ఆత్మను పొందుకోండి అని రాశాను. మీలో ఎంతమంది మీరు విన్నారో లేదు నాకు తెలియదు, కానీ ఒక లైన్ రాశాను నేను. అంటే ఒక చరణంలో నేను రాస్తూ, పరిశుద్ధ దేవుని కీర్తించుడి, స్తుతి గీతాలతో ఉల్లాసించుడి. ఈ మాట ఎందుకు రాశాను తెలుసా? దావీదు గారు ఇదే చెప్పడానికి ప్రయత్నించాడు. యెహోవా ఉత్తముడు, యెహోవా గొప్పవాడు అని ఆయన లక్షణాలను చూపిస్తూ ఆయన ఈ మాటలు రాశాడండి. సో ఈ మాటలు ఆయన తెలియపరిచినప్పుడు నేను ఏమనుకున్నానంటే, మరి దేవుని ఔన్నత్యాన్ని చెప్పాలి కదా, అయితే ఆ దేవుడు ఎలాంటి వాడో తెలియపరచడానికే నేను ఈ లైన్స్లో రాసుకుంటూ వెళ్ళాను. ఇలా రాసి నేను ఏమన్నానంటే, ప్రజలు గ్రహించే విధంగా ఉండాలి, వీళ్ళు మంచి మంచి ఇన్స్ట్రుమెంట్స్ వాడారు ఆ టైంలో, కాబట్టి నాకు వీలైతే ఆ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి, ఏది నేను ఇప్పుడు చూపించానే ఆ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి నాకు పాట చేసి ఇవ్వండి అని అన్నాను. అంటే యూదుల స్టైల్లో. సో అలా కాదు, కానీ నేను చేస్తాను, న్యూస్ ఓనర్లో చేస్తానని పాపం చేశాడు. చేసి ఇంటికి పిలిచాను, నేను చేశాను, ఒకసారి వచ్చి విను అని అన్నాడండి మ్యూజిక్ డైరెక్టర్. సరే, నేను తవిత గారు ఇంటికి వెళ్ళాం. వాళ్ళ ఇంటికి వెళ్తే మంచి స్టూడియో సెటప్ ఉందన్నమాట. అంతా వినిపించాడు, విన్నానండి. నేనేం మాట్లాడలేదండి. మొత్తం జూవిష్ టాంబ్రిన్స్, జూవిష్ ఉపయోగించే ఇన్స్ట్రుమెంట్స్ అంతా వాయించి అంత పెట్టాడండి. విన్నాను, కానీ నేనేం మాట్లాడలేదు. నా మొహం చూసి తనకు అర్థమైపోయింది. పాస్టర్ యూ డింట్ లైక్ ఇట్ అని అన్నాడు. నేను చూశాను, అలా చూస్తూ ఇట్స్ ఫైన్, ఇట్స్ గుడ్ అన్నాను. ఎందుకంటే మళ్ళీ చెప్తే బాధపడతాడేమో అని అనుకొని, ఇట్స్ ఫైన్, ఇట్స్ గుడ్ అని అంటే నా మొహం చూశాడు. ఐ థింక్ యు ఆర్ నాట్ హ్యాపీ విత్ ద సాంగ్ అని అన్నాడు. అప్పుడు నేనేమన్నానంటే, నేను కోరుకునేది ఇలా కాదు, సో జూవిష్ టాంబ్రిన్స్ను వాడే బాగుంది, అది టక్ 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 అన్నట్టుగా ఆ స్టైల్లో కొట్టాడంటే అది. ఆ పాటకి నేను అనుకున్న లిరిక్స్కి ఎందుకో ఆ భావం కలవట్లేదని అనిపించింది. నేనేమనుకున్నానంటే, వీళ్ళు పాడే స్టైల్లో చేద్దాం అని అనుకున్నాను, కానీ నేను రాసుకున్న లిరిక్స్ తెలుగు, వాళ్ళు రాసుకున్న లిరిక్స్ హీబ్రూలో ఉంటుంది, కాబట్టి అది వాళ్ళ స్టైల్ వాళ్ళకే నచ్చుతుంది. నేను ఒక మాట చెప్పాను, నేను ఏంటంటే బహుశా ఈ స్టైల్ మన తెలుగు వాళ్ళు పట్టుకోలేరేమో అని అన్నాను నేను. సో తను ఏమనంటే, ఎందుకు వై కాంట్ యూ ట్రై విత్ న్యూ జోనర్ అని అన్నాడు. ఎందుకు కొత్త జోనర్లో ట్రై చేయొచ్చు కదా, కొత్తగా చూపించవచ్చు కదా. సో తను ఏమనుకున్నంటే, మామూలుగా ఎక్కడికి వెళ్ళినా తెలుగు వాళ్ళు ఎక్కువగా తబలాలు వాయిస్తారు, ఎక్కువగా అదే వాడతారు, అది ఉండకూడదనే కొత్తగా ట్రై చేయాలని చేశానని అన్నాడు. నేను ఏమన్నానంటే, ఏమనుకోదు, ఇంకొంచెం బెటర్గా చూస్తావా అని అన్నానండి. అప్పుడు ఓకే, నో ప్రాబ్లం, యూ సెడ్ నో, ఓకే ఐల్ వర్క్ ఆన్ ఇట్ అని అన్నాడు. సరే అయిపోయింది. ఆ రోజు ఇంకా తనకు అర్థమైపోయింది, సో సాటిస్ఫై అవ్వలేదని. తర్వాత తనకు అర్థమైంది ఏంటనంటే, నన్ను చూశాడు, ఓకే ఎలా కావాలో నాకు అర్థమైంది, ఇంక నేను చేస్తాను అని అన్నాడండి. తర్వాత చేసి ఆ మ్యూజిక్ నాకు ఇచ్చినప్పుడు అప్పుడు నేను ఏమన్నానంటే, నాకు ఎలా కావాలో నువ్వు అర్థం చేసుకున్నావు, నాకేంటంటే నా ఆడియన్స్ తెలుగు వాళ్ళు, తెలుగు నేటివిటీలో కావాలి. ఒక పాట నేను రాసుకున్నాను, అది తెలుగులో రాసుకున్నాను. నేను ఆశపడింది ఏంటంటే, అలాంటి ఇన్స్ట్రుమెంట్స్తో నేను ఆ పాటను రిలీజ్ చేయాలని అనుకున్నాను. కానీ వాళ్ళ భావాలు, వాళ్ళు చెప్పే విధానం, వాళ్ళు పాడుకునే విధానం వేరు, మన భావాలు
మన తెలుగు వాళ్ళకి నచ్చే ఒక టేస్ట్ వేరు. అప్పుడు అర్థమైంది, ఆహా దేనికి తగిన టేస్ట్ దానికి ఉంటుందని. ఎందుకంటే నాకు అప్పుడు ఒక పాఠం గుర్తొచ్చింది నాకు. ఏంటంటే ఏమంటే మనం ఇక్కడైతే మంచిగా అన్నం వేసుకొని కారం వేసుకొని నెయ్యి వేసుకొని అబ్బా భలే తినేస్తారు కదా, పచ్చడి వేసుకొని అయినా భలే తినేస్తారు కదా. అండ్ ఇజ్రాయెల్ వెళ్ళినప్పుడు నిజంగా 10 రోజులు ఆ తిండి తినలేకపోయామండి బాబు. తినలేకపోయినా అన్ని సప్పగా ఉంటుంది, చేపలు ఉంటాయి, చికెన్లు ఉంటాయి, అన్ని బీఫ్లని అన్ని వెరైటీ చేస్తాడు, కానీ ఏమీ తినలేము. అన్ని సప్పగా ఉంటుంది. జస్ట్ అలా కాల్చేసి సాల్ట్ పెప్పర్ వేసి ఇచ్చేస్తాడు, తినేయండి అని. మనకేమది తినలేము, ఒకటే వాసన, అది మనం తినలేము దాన్ని. సో వాళ్ళైతే తినేస్తారు, అది వాళ్ళకి నచ్చుతుంది, ఎందుకంటే అది వాళ్ళ టేస్ట్. వాళ్ళు మన దగ్గరకు వచ్చారనుకోండి, అమ్మో ఇంత కారమా, ఏంటి రైస్ ఏంటి ఇలా ఉంది అని చెప్పి వాళ్ళు మన టేస్ట్ని స్వీకరించలేరు. అప్పుడు అర్థమైంది అన్నట్టు, దేవుడు నేర్పించే పద్ధతులు కొన్ని ఉంటాయి. నేను అనుకున్న జోనరు ఆ జోనర్లో తీసుకురావాలనుకున్నప్పుడు అలా తీసుకొస్తే ఆ పాటకు నిజంగా అంత అందం రాకపోవచ్చేమో. అందుకే దేవుని కృప తెలుగు నేటివిటీలోనండి ఈ పాటను తీసుకురావడానికి దేవాది దేవుడు కృప చూపించారు. దావీదు గారు ఏ సెన్స్తో రాశాడో ఆ సెన్స్ మిస్ అవ్వకూడదని అనుకున్నానండి. ఆయన సువార్త చెప్పాడు, నేను కూడా సువార్త చెప్పాలి అనే ఉద్దేశంతోనే ఆ పాటను తీసుకున్నాను. పరిశుద్ధ దేవుని కీర్తించుడి, స్తుతి గీతాలతో ఉల్లాసించుడి. అంటే ఆయన పరిశుద్ధుడు, ఆ పరిశుద్ధుడైన దేవుణ్ణి కీర్తించాలి, స్తుతించాలి. ఆయన పాట పాడుతున్నప్పుడు ఆ ఉల్లాసం ఉండాలి. మీరు 100వ కీర్తన గురించి మీరు రీసెర్చ్ చేస్తే దావీదు గారండి ఆలయంలో వచ్చేటప్పుడు సప్పగా పాడుకుంటూ వస్తే ఆయన ఒప్పుకునేవాడు కాదంట. సంతోషంగా ఉల్లాసంగా రావాలంటే ఆయన. అందుకే అక్కడ ఆ మాట చూడండి 100వ కీర్తనలో నెక్స్ట్ 1వ వచనంలో చూడండి ఏమనుంటుందో. సంతోషముతో యెహోవాను సేవించుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. ఇప్పుడు చెప్పండి ఎలా సేవించాలంటే ఆయనను సంతోషముతో. అంటే మనమేమో సప్పగా పాడతాం, దేవుని స్తుతించుడి ఎలా పొడు దేవుని స్తుతించుడి కదా, మనం సప్పగా పాడతాం. దావీదు గారు చూశారనుకోండి ఆయనకు మతిపోతుందేమో, అదేంటది సంతోషంగా స్తుతించాలి, సంతోషంగా ఆయనను ఆరాధించాలి, సంతోషంగా ఆయనను మహిమపరచాలి. ఇదేంటిది ఇలా పాడుతున్నారని కట్టబట్టుకొని వచ్చి వస్తాడు ఆయన. ఎందుకంటే ఆయన మ్యూజిక్ పిచ్చి ఉన్నాడండి, బాగా మ్యూజిక్ అంటే బాగా ఇంట్రెస్ట్. పైగా ఆ దేవుని సన్నిధిలో చాలా గొప్పగా పాడే విధంగా ఏర్పాటు చేశాడు. ఆ 100వ కీర్తనలో ఆయన రాసిన సువార్త ఉందండి, అది నన్ను కదిలించిందండి బాగా. అందుకే నెక్స్ట్ చరణం తీసుకున్నాను. ముందు ఈ చరణంలో పరిశుద్ధ దేవుని కీర్తించుడి, స్తుతి గీతాలతో ఉల్లాసించుడి అని రాసిన తర్వాత నెక్స్ట్ ఏం రాయాలో అర్థం కాలేదు. ఏం రాస్తే బాగుంటుంది అని అన్నప్పుడు ఈ దావీదు గారి ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి కదా, ఆ ఎక్స్ప్రెషన్స్ మీద రాద్దామని అనుకుని అప్పుడు రాశాను. ఆనందమే ఆరాధనగా, సంతోష రాగమే స్తోత్రధ్వనిగా. కారణం ఏంటో తెలుసా, ఆరాధన ఆనందంతో జరగాలి కదా. ఆరాధన ఎలా జరగాలి, ఆనందంగా జరగాలి కదా. స్తోత్రం చెల్లింతమో కదా, స్తోత్రం చెల్లింది. కొంతమంది పాడతారండి, ఎందుకు పాడతారో అలాగే తెలియాలి కదా. సప్పగా పాడుతుంటారు, అందరూ పాడుతున్నారు, ఏమలే పాడతారులే అన్నట్టుగా ఉంటారు. ఏమండి దేవుని సన్నిధిలో అలా ఉండకూడదండి, దేవుని సన్నిధిలో అలా ఉండకూడదు. నాకు అనిపిస్తుంటుంది ఈసారి అలా పాడుతున్న ప్రతి చర్చికి దేవుడు దావీదు గారిని పంపించేస్తే దావీదు గారు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తాడేమో. ఎందుకంటే ఆయన ఇలా పాడితే ఊరుకునేవాడు కాదు. సంతోష రాగం ఉండాలి, సంతోషంగా దేవుణ్ణి సేవించాలి అనేది దావీదు గారి ఉద్దేశం. అందుకే ఆయన ఆరాధన ఆనందంగా జరగాలని అని ఆయన ఆశపడ్డాడు. ఆ లైన్స్, ఆ భావాలన్నీ తీసుకొచ్చానండి. ఆ భావాలు తీసుకొచ్చి ఆనందమే ఆరాధనగా, సంతోష రాగమే స్తోత్రధ్వనిగా అనే లైన్ రాశాను. దాని తర్వాత ఏదైతే దావీదు భక్తుడు అనుకున్నాడో ఇది భక్తిపూర్వకంగా జరగాలి అని. అందుకే హృదయముతో ప్రార్థనల జ్యోతిని వెలిగించుడి. హృదయంలో ఏం జరగాలి, ప్రార్థనలో జ్యోతి వెలిగించుకోవాలి. అంటే హృదయము నిండిపోవాలండి ప్రార్థనతో. అడుగుతున్నప్పుడు దేవుణ్ణి ఏమంటే మన హృదయము నిండిపోవాలి. అందుకే ఆ లైన్స్ రాశాను. రాసిన తర్వాత సరే ఈ 100వ కీర్తనలో సువార్త ఉంది, ఇప్పుడు సువార్త ఎలా చెప్పాలి ఇది ఆలోచించాను. 100వ కీర్తనలో దావీదు గారు ఏం చేశారు, ప్రపంచానికి సువార్త వెళ్ళాలి. ప్రపంచానికి సువార్త వెళ్ళాలంటే ఈయన ఏం చేశాడు, ఈ సువార్తను అందించాలంటే ఏం చేయాలి. అందుకు నేను ఆలోచించాను. ఆయన సమస్త దేశస్తులారా అని అన్నాడు, నేను సమస్త జనులారా అని అన్నాడు. అంటే ఆ వర్డ్ కొంచెం బాగుంటుందనే ఉద్దేశంతో ఆ పదాన్ని పెట్టాను. తర్వాత అనుకున్నాను సరే అందరికీ ప్రభు గురించి సరైన అవగాహన లేదు కాబట్టి యేసు ప్రభు గురించి తీసుకున్నాను. క్రీస్తేసు నామము ఘనపరచుడి అనే లైన్ ఉపయోగించాను. ఎవరి నామము, క్రీస్తేసు నామము ఘనపరచుడి,
రక్షణ మార్గమని గ్రహించుడి. అంటే పాటలో సువార్త చెప్పడానికి ప్రయత్నించాను. ఇప్పుడు ఎవరైనా బయటికి వెళ్తున్నప్పుడు కూడా పాటలు పాడుకునే విధంగా ఉండాలి. ఆయన ప్లాన్ కూడా అదే. దావీదు గారు 100వ కీర్తన రాసేటప్పుడు ఆయన ప్లాన్ ఏంటంటే ఈ పాట బయట వాళ్ళు కూడా పాడుకోవాలి, బయట వాళ్ళకు కూడా తెలియాలి. సో నేను ఏమనుకున్నానంటే ఒకవైపు ఆరాధన ఉండాలి, మరొక వైపు సువార్త వెళ్ళాలి. సువార్త వెళ్ళాలంటే యేసు ప్రభు గురించి చెప్పాలి. కాబట్టి అందుకే ఆ మాట రాసుకున్నాను. అదేంటంటే క్రీస్తు నామము ఘనపరచుడి, రక్షణ మార్గమని గ్రహించుడి అని ఈ లైన్స్ రాశాను. ఈ లైన్స్ రాసిన తర్వాత మళ్ళీ అనుకున్నాను, సరే ఈ లైన్స్ రాశాను, సో ఇది గొప్పగా తెలియపరచాము కాబట్టి రక్షణ మార్గం క్రీస్తే అని గ్రహించేటట్టుగా ఇది ప్రజలకి అందిద్దాము అనే ఉద్దేశంతో ఈ మాటలు, ఈ లిరిక్స్ ఇవన్నీ రాశానండి. రాసిన తర్వాత యేసు ప్రభు గురించి మనం తెలియపరచాము, యేసు ప్రభు గురించి మనము చెప్పాము. ఇప్పుడు నెక్స్ట్ ఏం చెప్పాలి అలా చెప్పిన తర్వాత, నీ ఆత్మను సమర్పించగా పాపము నుండి విడిపించెనుగా అని లైన్ రాశాను. ఈ లైన్ నాకు అంత తొందరగా దొరకలేదండి. ఈ లైన్ నేను అనుకున్నంత ఈజీగా రాలేదు. ఇది నేను యేసు ప్రభు గురించి చెప్పాలని అనుకున్నాను, కానీ ఈ సువార్తను ఎలా అందించాలి అని చూస్తున్నప్పుడు మరలా ప్రార్థన పూర్వకంగా, ప్రభా ఆనాడు దావీదు గారికి మీరు ఎంతో ఇన్స్పిరేషన్ ఇచ్చారు, పాటను బయటికి తీసుకెళ్ళడానికి, అనేకులకి సువార్తను వెళ్ళడానికి మీరు. ఓకే, మంచిది. ఒక మాట చదువుకుందాం. 100వ కీర్తన 2వ వచనం చదువుకుందామా? 2వ వచనం, సంతోషముతో యెహోవాను సేవించుడి. ఎలా సేవిద్దాం చెప్పండి దేవుణ్ణి? సంతోషముతో. ఎక్కడో మైండ్ ఉండి బాడీ మాత్రం ప్రజెంట్ అయ్యి ఏదో ఆరాధన చేయడం కాదండి, సంతోషంగా హృదయముతో దేవుని సేవించాలని భక్తుడు మనకు తెలియపరుస్తున్నాడు. తర్వాత చూడండి ఏమని అంటున్నాడు, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించాడు, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము, కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి. చాలండి. ఈ మాట చూడండి. ఆయన ఏమన్నాడంటే, ఇంతకీ ఇవన్నీ ఎవరికి చెప్తున్నాడు అనుకుంటున్నారు? అన్యులకండి. బయట వాళ్ళకి ఏం చెప్తున్నారు పాటదారంటే, కృతజ్ఞత అర్పణలు చెల్లించచ్చు, యెహోవా గుమ్మములోనికి రావాలి అని అంటున్నాడు, ప్రవేశించాలని అన్నాడు. కృతజ్ఞత అర్పణలు చెల్లించచ్చు, క్షమించాలి, కీర్తనలు పాడచ్చు, ఆయన ఆవరణంలో ప్రవేశించడు. అందుకే సమస్త జనులారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, ఉత్సాహగానము చేయొచ్చు అన్న తర్వాత ఈ పదం ఎందుకు పెట్టారంటే, ఆయన సన్నిధికి రండి. వాస్తవం చెప్పాలంటే 100వ కీర్తనలో ఉన్న మాటనే ఆ భావాలను ఇంకొంచెం బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలని ఈ పాట ద్వారా తీసుకొచ్చాను. యేసు ప్రభు గురించి చెప్పాను, యెహోవా దేవుడి గురించి చెప్పాను. చెప్పిన తర్వాత 2 చరణాలు రాసుకున్నాను, చాలే పాట చేసేద్దాం అని అనుకున్నానండి. కానీ మళ్ళీ హృదయంలో ఏదో వెళ్తే, సరేలే యెహోవా నామం కనపరిచాం, క్రీస్తు నామను కనపరిచాం, పరిశుద్ధాత్ముడు గురించి కూడా చెప్పేద్దామని మరలా కూర్చున్నానండి దాని మీద. అయితే ఆత్మదేవుడి గురించి రాయాలని అన్నప్పుడు ఎందుకో మాటలు రాలేదండి. తొందరగా 3వ చరణం నేను రాలేకపోయానండి, ఎందుకంటే ఆత్మదేవుడి గురించి రాయాలి, ఏం రాయాలో అర్థం కాలేదు. అయితే తర్వాత అనిపించింది, సరే యెహోవాని తెలుసుకోండి అని అన్నాం, క్రీస్తే రక్షణ మార్గం గ్రహించండి అని అన్నాం, పాపం నుండి ఆయన విడిపిస్తాడని అన్నాం, ఇదంతా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చెప్దామని అలా మొదలైందండి. తర్వాత కాన్సెప్ట్ అర్థం చేసుకుని తర్వాత ప్రారంభించాను. అదేంటంటే, పరిశుద్ధ ఆత్మను సేవించుము అంటే, పరిశుద్ధాత్మ దేవుణ్ణి సేవించుము, పరలోక అభిషేకం అనుభవించుము అంటే, బయట ఉన్న అన్యులకు మనం ఏం చెప్తుంది తెలుసా? పరిశుద్ధ ఆత్మను సేవించండి, అప్పుడు పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తాడు, పరిశుద్ధాత్మ అభిషేకం నీకు తెలుస్తుంది, అభిషేకము తెలిసిన తర్వాత ఆయనలో ఆనందిస్తారని. అందుకే వాళ్ళు పాడుకునేటప్పుడు ఒకవేళ అన్నిలో కనుక పాడుకుంటే ఒక బలమైన పదం పడాలని ఆ లైన్స్ కోసం చాలా తిప్పలు పడ్డాను. అదేంటంటే, నేను ఫీల్ అవ్వాలని అనుకున్నాను ముందు, నాకు ఆ పరలోక అభిషేకం కావాలని అనిపించిందండి. పరలోక అభిషేకం దేవుడు నాకు ఎంత అభిషేకం ఇచ్చినా ఇంకా ఆయనలో నేను ఇంకా ఎక్కువగా బలపడాలన్న ఉద్దేశంతోనే రాసిన లైన్ అంటే, నీ స్పర్శతో నన్ను తాకుమా, అగ్నిజ్వాలవై రగిలించుమా. దేవుడు తాకితేనండి నిజంగా గుండెల్లో మంట వస్తుందండి.
ఆ మంట దేవుని కొరకు నిత్యము బ్రతికే విధంగా నడిపిస్తుంది. అందుకే ఈ పదాన్ని నేను పెట్టడానికి కారణం ఏంటంటే, ఆత్మదేవుడు స్పర్శించినప్పుడు మన హృదయంలో జరిగే భావాన్ని వ్యక్తపరచండి. కాబట్టి దేవుని మాటను మనం గమనిస్తేనండి, దేవాది దేవుడు ఏమంటే మనల్ని బలపరిచి ఆత్మ నడిపింపుతో ముందుకు తీసుకెళ్లాలనే ఈ పాటను రూపొందించారు. చెప్పాలంటే 100వ కీర్తన ఈ పాటకు ఇన్స్పిరేషన్ అని చెప్పాలి. ఇందులో సందేహం ఏమీ లేదు. నా భావాలను నేను వ్యక్తపరుస్తున్నాను. దేవుడు ఏ విధంగా దావీదు గారిని వాడుకున్నాడో అట్టి విధంగా దేవుడు ఈ పాట ద్వారా కూడా అనేకులకి వాక్యం వెళ్ళాలని, అనేకులు దేవుని తెలుసుకోవాలని, అనేకుల్ని బలపరచబడాలని ఈ పాటను రాయడం జరిగిందండి. పాట రాశాను, పాట చేశాను. చేసిన తర్వాత కూడా ఇది సరిపోదు అని అనిపించింది. ఎందుకో తెలుసా, దావీదు గారి వర్ణన చూస్తే నాది ఎందుకు సరిపోదు అని అనిపించిందండి. ఆయన వర్ణన ముందు మనం ఎంత చెప్పండి కదా. ఆయన బాగా వర్ణించాడు. కానీ నేను అనుకున్నాను, సరే 3 చరణాలు రాశాను, బాగానే ఉంది, అంత బాగుందని. బట్ ఇంకా ఏదో వెల్తిగా అనిపించింది. మ్యూజిక్ డైరెక్టర్ ఏమన్నాడంటే, సరే బిగినింగ్లో మ్యూజిక్ ఉంది కదా, అక్కడ ఏమైనా మాట్లాడతారా, మీ వాయిస్ ఓవర్ ఇస్తారా అని అన్నాడు. ఏం మాట్లాడాలి? రేపు రికార్డింగ్ అంటే ఈరోజు చెప్పాడండి. రేపు రికార్డింగ్ అంటే ఈరోజు చెప్పాడు. ఏంటి, రేపు వాయిస్ ఓవర్ ఇవ్వాలా, ఫ్రంట్లో బ్యాక్లో నీకు కావాలంటే నువ్వు ఇచ్చుకోవచ్చు అని అన్నాడు. సరే ఆ మాట అన్నప్పుడు ఏం రాయాలి, ఏం చెప్పాలని చాలాసేపు ఆలోచించానండి. రేపు రికార్డింగ్ కదా, ఈరోజు రాత్రి నిద్రపోలేదండి. నేను కుస్తీ పడుతుంటే తబిత గారు చూసి, ఎందుకలా మెలకలు తిరిగిపోతున్నావు, ఎందుకలా ఇబ్బంది పడిపోతున్నంటే, మరి యెహోవా దేవుడి గురించి వర్ణించాలని నేను చాలా లైన్స్ చెప్పానండి. నాకు వచ్చే ప్రతి థాట్ లైన్స్ చెప్పాను. బాలేదని చెప్పారు. ఏంటి బాలేదు? మరి దేవుని గురించి వర్ణించేటప్పుడు చాలా అద్భుతంగా ఉండాలి కదా, చాలా గొప్పగా వర్ణించాలి కదా. ఏంటి నువ్వు సింపుల్గా అంటున్నావు అంటే, సింపుల్గా ఉందా, అయితే నేను ఇంకా బాగా ఆలోచించాలని అనిపించింది. అప్పుడు ఆలోచించినప్పుడు యెహోవా దేవుని గురించి ఎలా చెప్తే బాగుంటుంది, ఎలా చెబితే ఈయన గురించి బాగుంటుంది అని ఆలోచించినప్పుడు అప్పుడు ఒక ఆలోచన వచ్చిందండి. ఏంటంటే, ఆయన మహిమను వివరించాలి అని అనుకున్నాను. ఆయన మహిమ ఎంత అని అప్పుడే ఆ లైన్ వచ్చింది. ఆకాశాల కంటే ఎత్తైన మహిమ, ఇలాగే రాశానండి. ఆకాశాల కంటే ఎత్తైన మహిమ అంటే దేవుని వర్ణించేటప్పుడు ఆయన స్టాండర్డ్ ఏమాత్రం తగ్గకూడదు. భక్తులండి నిజంగా కీర్తనకారుడు వర్ణించిన విధానం చూస్తే దేవుని స్టాండర్డ్ తగ్గకుండా చేశారండి. ఇప్పుడు నా మీద ఏంటి దేవుడు ఇంత పెద్ద బాధ్యత పెట్టాడు, లాస్ట్ మూమెంట్ పోయి రేపు రికార్డింగ్ చేయాలి, ఇప్పుడేమో నేను మాట్లాడాలి. సో ఏం మాట్లాడాలి నిజంగా ఆలోచిస్తుంటే ఒకసారి చూశాను, మహా ఆకాశాల కంటే పట్టజాలనంత విస్తారమైన ఆకారం, ఆ మాట దొరికింది, బాగుంది అని అనుకున్నాను. అందులో నుంచి తీసుకున్నాను ఆకాశాల కంటే ఎత్తైన మహిమ అని. దాని తర్వాత ఆయన కృప చెప్పాలి, ఎలా చెప్పాలని. అప్పుడు సరే ఆకాశాన్ని తీసుకున్నాం కదా, సరే భూమిని తీసుకుందామని, భూమి కంటే లోతైన కృప అంటే ఆకాశాల కంటే ఎత్తైన మహిమ, భూమి కంటే లోతైన కృప అంటే ఆయన కృప అంత లోతుగా ఉంటుందని, ఎంతో దూరము ఆయన కృప ఉంటుందని తెలియపరిచి, ఇప్పుడు ఆయన మాట గురించి చెప్పాలనుకున్నాను. దేన్ని వర్ణిస్తే బాగుంటుంది అనుకుంటే, కవులందరూ కూడా సముద్రపు అలలతో పోలుస్తూ కొన్ని మాటలు చెప్పారండి. అది చూసినప్పుడు ఇది కాదు, మన ప్రభుకి వర్ణించాలి, మన దేవునికి వర్ణించాలని అప్పుడు రాశాను. సముద్రపు అలల కంటే శక్తివంతమైన మాట అది యెహోవా నామము అని రాశాను. అంటే దేవుని వర్ణించేటప్పుడు ఆయన స్టాండర్డ్ ఏమాత్రం తగ్గకూడదనే ఉద్దేశంతో ఆ మాటలు రాశానండి. దాని తర్వాత నేను అక్కడికి వెళ్ళాను, ఇప్పుడు రాసుకున్నాను. ఏమనంటే, ఆకాశాల కంటే ఎత్తైన మహిమ, భూమి కంటే లోతైన కృప, సముద్రపు అలల కంటే శక్తివంతమైన మాట అది యెహోవా నామము. ఇంత చెప్తే మ్యూజిక్ డైరెక్టర్ సరిపోదు, ఇంకా కొన్ని లైన్స్ కావాలని అన్నాడు. ఏంటి ఇంకా రాయాలన్నా, దెర్ ఇస్ మ్యూజిక్ బ్రో అని అంటున్నాడు. మ్యూజిక్ ఉంది ఇంకా వాస్తవంగా నేనేం చెప్పానో ఆయనకు అర్థం కాలేదు. నేను తెలుగు ఆయన తమిళ్ కదా, నేను ఇంత రాసుకుని వచ్చి చెప్తే ఇంకేమైనా కావాలని అంటే అప్పటికప్పుడు రాసుకున్నాను. సరే కాబట్టి హృదయమంతా స్తుతి గానము పలికేలా, మనుషులందరి మధ్య ఆయన ఘనత వెలిగేలా మనమందరము ఏక మనసుతో, ఏక ఆత్మతో, ఏక స్వరముతో యెహోవాను ఘనపడతాం. ఓకే బ్రో అని అన్నాడు. ఇంత చెప్పిన తర్వాత ఓకే బ్రో అని అన్నాడు. నిజంగానే ఆ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి మీరు ఏమో ప్రశాంతంగా చూశారు, కానీ నేనైతే తిప్పలు పడ్డాను. అమ్మో, దేవుని స్టాండర్డ్ తగ్గకూడదు, ఆయన నామం ఎప్పుడు కూడా ఉన్నతమైన స్థానంలో ఉండాలి అని ఈ లైన్స్ రాసుకొని వచ్చానండి. ఆకాశాల కంటే ఎత్తైన మహిమ, భూమి కంటే లోతైన కృప, సముద్రపు అలల కంటే శక్తివంతమైన మాట అది యెహోవా నామము. కాబట్టి మనుషులందరూ ఆయనను తెలుసుకునేలా, ఆయన గానాన్ని ప్రతి ఒక్కరు కీర్తించే విధంగా అందరం ఏక మనసుతో, ఏక ఆత్మతో, ఏక శబ్దముతో యెహోవాను గణపడదాం. మొత్తానికి రాశాను, అయిపోయింది. లాస్ట్లో బ్రో ఇఫ్ యూ క్యాన్ యాడ్ సంథింగ్ ఇన్ ద లాస్ట్ అని అన్నాడు. లాస్ట్కి కొన్ని లైన్స్ అనుకున్నాను
కానీ కవిత గారు అన్నీ క్యాన్సిల్ చేశారు. బాలేదు బాలేదు బాలేదు, ఎండింగ్ ఎలా ఉండాలి ఎండింగ్ ఇంకా బీభత్సం ఉండాలి, ఎలా బిగినింగ్ కంటే ఎండింగ్ ఇంకా బాగుండాలి అని అంటే మళ్ళీ ఆ లైన్స్కి అండి. సరే నేను ఏమన్నానంటే కోరసాలు వచ్చారు, ముందు వాళ్ళ సంగతి చూడు, నాకు కొంచెం టైం కావాలి, నేను ఆలోచించుకోవాలి అని అన్నాను. కోరసాలు వచ్చారు, కోరసాలు పాట పాడారు, వాళ్ళది అయిపోయింది. నేను ఏమన్నానంటే ఆ మ్యూజిక్ డైరెక్టర్ అక్కడికే అంటే లైవ్గా వచ్చి ప్లే చేశాడు. సరే నాది వెళ్ళి నేను ముగించుకొని వస్తాను, నీదేమన్నా చూడండి అని అన్నాడు. సరే ఆయన వెళ్ళి ప్లే చేసాడు, అంతా అయిపోయింది. ఏమండి మీరు నమ్మరు, 6 o'clock అయిపోజేయాల్సింది, అది నైట్ 11:30 వరకు జరిగిందండి. వాస్తవంగా స్టూడియో బుక్ చేసుకుని 6 వరకే, కానీ నైట్ అది 11:30 వరకు సాగింది. కారణం ఏంటో తెలుసా? నా వాయిస్ ఓవరే. మీరేమో ప్రశాంతంగా చూశారు, నేనైతే తిప్పలు పడ్డాను ఈ మాట కోసం. మీరు నమ్మరు, మన వాళ్ళకి ఫోన్ చేసి ఈ మాట ఎట్లుంటుంది, ఈ మాట బాలకృష్ణ అడిగి బాగానే ఉంటుందన్నా అని అన్నాడు. మన వాళ్ళు అడుగుతున్నాను ఎలా ఉంటుంది ఈ మాట, పవర్ఫుల్గా ఉందా, బాగుందా? ఎందుకంటే నేను కరెక్ట్గా జడ్జ్ చేయగలనా, కరెక్ట్గా నాకు టైం లేదు కాబట్టి నా జడ్జ్మెంట్ రైట్గా ఉంటుందా, నేను ఇప్పుడు దీన్ని హైలైట్ చేయాలి, యెహోవా నామం ఏమాత్రం ఆయన స్టాండర్డ్ తగ్గిపోకుండా చేయాలి అన్నట్టుగా ఆలోచిస్తున్న టైంలో నిజంగానండి ఒక ఆలోచన దేవుడు ఇచ్చాడు. నిజంగా దేవుడు ఉన్నాడు అని రోమపత్రికలో పౌలు గారు చెప్పి ఈ ప్రకృతి దానికి సాక్ష్యము, ఎవరు చూసి ఆయన రుజువుపరచాడని అన్నప్పుడు అప్పుడే పుట్టిందని ఒక ఆలోచన. అప్పుడు లాస్ట్లో రాస్తూ ఒక మాట రాశాను, సర్వ సృష్టి నిశ్శబ్దంలో పలికే ఏకైక శబ్దం యెహోవా. యెహోవా అంటే ఉన్నవాడండి. సర్వ సృష్టి నిశ్శబ్దంలో పలుకుతుంది. ఆ మాట ఏంటంటే దేవుడు ఉన్నాడు, దానికి మేమే కారణం అని. ఈరోజు మీరు మమ్మల్ని చూస్తున్నారంటే ప్రకృతి ఎంత ఉంది, మమ్మల్ని చూస్తున్నారు, కొండలను చూస్తున్నారు, చెట్లను చూస్తున్నారు, ప్రకృతి ఎంత ఉందంటే దానికి కారణము దేవుడే. కాబట్టి అందుకే ఆ మాట పలికాను, సర్వ సృష్టి నిశ్శబ్దంలో పలికే ఏకైక శబ్దం యెహోవా అని అన్నాను. దీని తర్వాత మళ్ళీ ఇంకో లైన్ రాశాను, కాలం గడిచినా మారని ఏకైక నామం యెహోవా. నిజమే కదండి, ఎన్ని కాలాలు మారిపోయింది, ఇప్పటికీ నిలబడిపోయిన నామం అండి అది, ఉన్నవాడన్న నామం. ఆయన మోషే గారికి దర్శనం ఇచ్చి చెప్పిన నామం, నేను ఉన్నవాడను మోషే, ఎప్పటికీ ఉండేవాడని. కాబట్టి ఆ లైన్స్ అండి నిజంగా అనుకున్నాను, కాలం మారని ఏకైక నామం యెహోవానని. తర్వాత ఇంకా మరి బయట వాళ్ళకి అన్యులకు చెప్తున్నాం కదా, వాళ్ళకి తెలియాలి కదా, వాళ్ళకి తెలియాలని ఒక లైన్ పడాలని అనుకుని ఈ లైన్ రాశాను. ఇదైతే ముందే అనుకున్నానులేండి, ఏదో తెలుసు, అది రాజులు పడినా నిలిచిన ఏకైక సింహాసనం యెహోవాదే. మీరు చూడండి, భూమి మీద ఎంతమంది రాజులు వచ్చారు, ఎంతమంది పరిపాలించారు. ఐగుప్తు లాంటి ఫరోలు వచ్చారు, బబులోను నబుకద్నెజర్ రాజు వచ్చాడు, ప్రపంచాన్ని పరిపాలించిన అలెగ్జాండర్ ద గ్రేట్ వచ్చాడు, వాళ్ళందరూ వచ్చిపోయారండి. కానీ యుగాలకు నిలిచిపోయిన నామం ఏదైనా ఉందంటే ఈ చరిత్రలో అది యెహోవా నామమే. ఇది సువార్తగా చెప్పాలని ఈ పదం ముందు నుంచి అనుకొని వచ్చి దేవుని దయవల్ల అక్కడ కరెక్ట్గా సెట్ అయింది అనమాట. అందుకే రాజులు పడిన నిలిచిన ఏకైక సింహాసనము యెహోవాదే అని రాసి, ఇంకా సరిపోదు అని అనిపించి మరొక మాట కూడా రాశాను, ఆయన నామము యుగాలను కొలిచే కొలమానం. అంటే ఏమండి, ఏ యుగంలోనైనా చూడండి, ఏ యుగంలోనైనా నిలబడి పలికిన నామం ఏదైనా ఉందంటే అది యెహోవా అండి. ఆదాము నుండి ఇప్పటి వరకు ఉన్నవాడుగా పిలువబడుతున్న ఆ దేవుని నామం గణపరచబడుతూనే ఉంది. నా సబ్జెక్టు మీరు విన్నారు కాబట్టి మీకు ఐడియా ఉంటుంది, యెహోవా అనే సువార్తను దేవుడు ఎలా ముందుకు తీసుకెళ్ళాడని. ఆ కాన్సెప్ట్ అంతా మైండ్లో పెట్టుకుని వీటిని వివరించడానికి ప్రయత్నించాను. ఇంకా ఇదంతా అయిపోయింది. సో ఆయన నామము యుగాలను కొలిచే కొలమానము అని అన్నాను. ఇప్పుడు దానిని ఎండ్ చేయాలంటే నేను అనుకున్న కాన్సెప్ట్ రావాలి. అదేంటంటే ఉత్సాహగానం చేయించి ఆయన సన్నిధికి రండి అనేది కాన్సెప్ట్. అందరూ సన్నిధికి రావాలి, ఆయన దగ్గరికి రావాలి. ఈ కాన్సెప్ట్ మీద అనుకుంటున్నప్పుడు ఇంకా చివరిగా ఆయన మహిమను ఇంకొకసారి వివరించి ముగిద్దాం. మహిమతో ప్రారంభించను, మహిమతో ముగించబడాలని చెప్పి చివరిలో ఏమన్నానంటే ఆయన మహిమ లోకమంతా ఆరాధించుకునే ఒక గొప్ప సంగీతం, అది ఆయన మహిమ. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతిగానాలు చేయబడుతున్న ఆ దేవుడు, ఆయనకు నిజమైన మహిమ ఏంటనంటే లోకమంతా ఆరాధించుకున్నది ఒక గొప్ప సంగీతం అని. ఆ మాట చెప్పగానే ముగింపు ఏమవుతుంది, ఆయన సన్నిధికి రండి అని చెప్పి ఫినిష్ అయిపోతుందండి అక్కడితో. అంటే నాకేం కావాలో నా భావాల్ని మ్యూజిక్ డైరెక్టర్ కూడా అర్థం చేసుకొని ఈ పాటను తీసుకొచ్చాడు. ఈ పాటను నిజంగా చెప్పాలంటే అండి, నిజంగా చెప్తున్నాను, నా టాలెంట్లో నేను దీన్ని రాయలేదు. నాకేదో నాలెడ్జ్ ఉందని, నాకేదో జ్ఞానం ఉందని, నాకేదో తెలివి ఉందని నేను దీన్ని రాయలేదండి. 100వ కీర్తన ఇన్స్పిరేషనే, కానీ ప్రార్థన పూర్వకంగానే దేవుడిని అడిగాను, ప్రభా దావీదు గారు ఎలాగైతే సువార్త ప్రకటించాడో
ఆయన టీంని పెట్టుకొని, కోరస్ని పెట్టుకొని, మ్యూజిక్ డైరెక్టర్స్ని పెట్టుకొని, అందరిని పెట్టుకొని ఆయన సువార్త అందించాడు. ఈరోజు సోషల్ మీడియా యుగం లాంటి ఈ రోజుల్లో ఇది అనేకులకి సువార్తగా ఈ పాట వెళ్ళాలి. ఈ పాట అనేకుల్ని దేవునిలోనికి నడిపించాలంటే నేను కూడా దావీదు వలె ఆత్మ నడిపింపుతో ఈ పాట రాయాలని దేవుణ్ణి వేడుకున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన ఒక అద్భుతమైన పాటే యెహోవాయే దేవుడని తెలుసుకోను. నిజంగా చెప్పాలంటే ఆయనను గురించి వర్ణించాలంటే నేను సరిపోనండి, కానీ ఈ పాటకు న్యాయం చేశాను అనే నమ్మకం కలిగింది నాకు. భక్తుల్ని చూసినప్పుడు వాళ్ళ వర్ణతో నేను పోల్చుకుంటే వాళ్ళ వర్ణనతో నేను ఏమాత్రం సరిపోను, కానీ దేవుని కృప ఇంత అద్భుతంగా, ఇంత అందంగా ఈ పాటను రూపుదిద్దడానికి దేవుడు కార్యం చేశాడు. అందును బట్టి నేను దేవునికి కృతజ్ఞతలు తెలియపరచుకుంటూ మీకు ఏం చెప్తున్నాను తెలుసా, ఆనాడు దావీదు గారు పడిపోయిన తిరిగి లేచాడండి. ఆయన మైండ్, ఆయన హృదయము దేవునితో కనెక్ట్ అయి ఉంది కాబట్టి దేవుణ్ణి అన్యులకు సువార్త ఎలా ప్రకటించాలో ఆయన ఎరిగి గ్రహించి ఆ మాటలు ప్రపంచానికి అందించాడు. అదేవిధంగా మనము కూడా ప్రియులారా దేవుని మాటను దేవుని పాటల రూపంలో, అదేవిధంగా దేవుడు మనకిచ్చే తలాంతు రూపంలో సువార్తను బయటికి అందించాలి. మనం అనుకుంటాం యూదులు వాళ్ళకు వాళ్ళే పాడుకున్నారండి. లేదండి, కొన్ని పాటలు సువార్త ద్వారా బయటికి కూడా వెళ్ళాలి, మిగతా దేశంలో ఉంటున్న వాళ్ళు కూడా వినాలి, ఆ దేశంలో ఉన్న వాళ్ళు కూడా దేవుని సన్నిధిలోనికి రావాలి అనేది భక్తులు తపన పడ్డారు. కాబట్టి మనము కూడా అనేకుల్ని దేవుని సన్నిధికి నడిపించి ఆయనను మహిమపరచుదుము గాక, ఆయన నామాన్ని ఘనపరచుదుము గాక. నిత్యము కొని ఆడబడుతున్న ఆ యెహోవా నామము నిత్యము మనందరము నిలబెట్టుదుము గాక. సర్వ సృష్టి నిశ్శబ్దంలో పలికే ఏకైక శబ్దం యెహోవా. కాలం గడిచినా మారని ఏకైక నామం యెహోవా. రాజులు పడినా నిలిచే ఏకైక సింహాసనం యెహోవాదే. ఆయన నామమే యుగాలను కొలిచే కొలమానం. ఆయన మహిమ లోకమంతా ఆరాధించే ఒక గొప్ప సంగీతం. సమస్త జనులారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. దేవుని నామాన్ని బట్టి మనమందరము కూడా మన హృదయముతో ప్రభుని మన హృదయముతో ప్రార్థిద్దాం. ఏమండి, మన మాటలు పెదవుల వరకే మాత్రమే ఉంటాయి, అది దేవుని సన్నిధికి చేరం, అది దేవుని చెవికి చేరవది. హృదయముతో హర్షించినప్పుడు, హృదయంతో ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడే అది దేవుని సన్నిధికి చేరుతుంది. కాబట్టి ప్రార్థిద్దామా, పెదవులతో కాదు, హృదయముతో. గొప్ప దేవుడు ఉన్నవాడైన యెహోవాను సేవించే భాగ్యము దేవుడు మనందరికి అనుగ్రహించాడు. ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. నీతిమంతుడు 7 సార్లు పడినా తిరిగి లేపి నిలబట్టే యెహోవా నామము మనకుండగా, యెహోవా దేవుడు మనల్ని నిలబెడుతుండగా, క్రీస్తు ద్వారా మరలా మనల్ని క్షమించి నిలబెడుతున్న ఆ దేవునికి కృతజ్ఞతలు చెప్దాం. ఆయన ఆత్మను సేవించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాలని ప్రార్థన పూర్వకంగా అడుగుదామా. పరిశుద్ధుడా, మహోన్నతుడా దేవా, సర్వకాలంలో ఉండు, యుగ యుగములుగా ఉండే మా గొప్ప దేవా, మీ నామాన్ని మేము గణపరుస్తున్నాము తండ్రి. నీ దేవుడైన యెహోవా నామాన్ని వ్యర్థంగా ఉచ్చరింపకూడదన్న మీ మాట చెప్పున, వ్యర్థముగా ఉచ్చరింపకుండా మీ నామానుకున్న ఘనతను, మీ నామానుకున్న మహిమను తెలియపరిచే విధంగా ఈ రోజు తండ్రి కూడికలంతటిలో మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు. నీ ఆత్మ నడిపింపు అనుగ్రహించినందుకై మీకు వందనాలు. మీ బిడ్డలందరూ కూడా దేవా, ఇదిగో తండ్రి మీ సన్నిధిలో నిలబడి ఉండగా తండ్రి, వారు ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధాత్మను సేవిస్తూ పరలోక అభిషేకం పొందుకునే భాగ్యము దయచేయండి. నీ ఆత్మతో వారిని స్పర్శించి అగ్ని జ్వాలవై దేవా వారి హృదయంలో రగిలించమని ప్రార్థిస్తున్నాను. ఆనాడు దావీదు గారు అన్యులకి ఏ విధంగా అయితే సువార్తను చెప్పాడో, యెహోవా అనే నామాన్ని సువార్తను చెప్పి నాయన పాట ద్వారా ఏ విధంగా అయితే సమాజానికి అందించాడో, మీ బిడ్డలు కూడా అనేకులకు సువార్తను ప్రకటించే బిడ్డలుగా మీ బిడ్డలు ఉండటకు మీరు కృప చూపించండి. అనేకుల్ని సత్య మార్గం వైపు నడిపించే బిడ్డలుగా మీ బిడ్డలు ఉండటకు మీరు కృప చూపించండి. మాలో ప్రతి ఒక్కరికి బాధ్యత ఉందని, మేమందరము మీ బిడ్డలమని, మీ చిత్తాన్ని మేము నెరవేర్చే వారుగా ఉండాలని దేవా, మీ ఎన్నికను బట్టి మీకు వందనాలు.
మీ బిడ్డలందరూ ఈ విషయాన్ని గ్రహించి మీ నామములో తండ్రి వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాను. తండ్రి, మీ బిడ్డలు నాయన ఈ లోకంలో చెడిపోకుండా పరిశుద్ధంగా పవిత్రంగా బ్రతికే భాగ్యము దయచేయండి దేవా. మీ నామాన్ని ఘనపరిచే కృపను మీ బిడ్డలకు అనుగ్రహించండి తండ్రి. ఎంతమంది అయితే నాయన తమ హృదయంతో మీ వైపు చూస్తున్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏ పరిస్థితులు వచ్చి ఉన్నారో మీరు ఎరిగి ఉన్నారు దేవా. వారి హృదయం ఎట్టి పరిస్థితుల్లో ఉందో మీరు ఎరిగి ఉన్నారు తండ్రి. ఏ ప్రార్థన మిమ్మల్ని అడుగుతున్నారో మీరు ఎరిగి ఉన్నారు దేవా. మీ నామాన్ని గణపరచు వారిని మీరు గణపరుచుదారని మీ మాట చెప్పున, మిమ్మల్ని హెచ్చించిన వారిని మీరు హెచ్చిస్తారని మీ మాట చెప్పున, మీ బిడ్డలు దేవా మీ నామాన్ని బట్టి మిమ్మల్ని బట్టి అతిశయిస్తూ మీ కొరకు బ్రతికే భాగ్యాన్ని దయచేయండి. ఏదైతే దేవా క్రీస్తు నామంలో మిమ్మల్ని అడుగుచున్న ప్రతి వాటిని, ప్రతి ప్రార్థనకు జవాబు దయచేయమని ప్రార్థిస్తూ ప్రతి ఒక్కరికి నీ ఆత్మ అభిషేకము, నీ ఆత్మ నడిపింపు అనుగ్రహించి వారిక్కడి నుంచి బయలుదేరుచుండగా నీ ఆత్మ అభిషేకముతో వారిని నడిపించమని ప్రార్థిస్తున్నాను. అగ్ని జ్వాలలతో వాళ్ళు రగులుతూనైనా మీ కొరకు గొప్ప పరిచర్యను, గొప్ప సేవను చేసే భాగ్యము దయచేయండి. మీలో అనేకులు నడిచే కృపను దయచేయండి దేవా. ప్రతి ఒక్కరు మీ మార్గంలో నడుస్తూ మిమ్మల్ని మహిమపరిచే భాగ్యము మీరు దయచేయాలని, మేమందరం కూడా నిత్యము మిమ్మల్ని స్తుతించే భాగ్యము మీరు మాకు దయచేయాలని నజరేతుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సంతించు, నా అంతరమున సమస్తమైన పరిశుద్ధ నామం సంతించు. నా ప్రాణమా యెహోవాను సంతించు, ఆయన చేసిన ఉపకారము తేని నీ మరువ. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మక సహవాసం మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైండును గాక. ఆమేన్.